అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి నారాయణీయంలో భక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం. భక్తి ఉన్నవాడు భగవంతుణ్ణి చాలా సులభంగా చేరుకుంటాడు అన్నదానికి ఉదాహరణనే భాగవతము. ఆ భాగవతం మీద ఆధారపడి మనకు అందినటువంటి నారాయణీయం. నారాయణ భట్టాద్రి తనకున్నటువంటి రోగాన్ని పోగొట్టుకోవడానికి ఆ రోజుల్లో భగవంతుడి ముందు కూర్చుని సంస్కృతంలో భక్తికి మూలమైనటువంటి భాగవతాన్ని కేవలము 1000 శ్లోకాలలో రాయడం అనేది చాలా గొప్ప విషయం. నా రోగాన్ని తగ్గించే వరకు హే భగవాన్, నీ ముందు నుంచి నేను బయటికి వెళ్ళను. రోజుకొక దశకం రాసేశారు ఆయన. మొత్తం 100 రోజుల్లో 3 నెలల్లో నా రోగం పోవాలి. అయితే అది చేస్తుండగా ఆయన లోపల ఎన్నో మార్పులు ఆయన గ్రహించాడు. ఆ మార్పులు ఏంటంటే తల లోపల పరిణతి వస్తుంది. భగవాన్, ఇవన్నీ గొప్ప పనులు చేసినటువంటి నువ్వు నా రోగాన్ని తగ్గించలేవా, నా రోగాన్ని తగ్గించలేవా, నా రోగాన్ని తగ్గించలేవా అనుకుంటున్నటువంటి ఆయన క్రమ పద్ధతి లోపల మారుతూ, తన శైలి లోపల మార్పు తెచ్చుకుంటూ చివరికి ఆయన భగవంతుడి యొక్క అసలైన తత్వాన్ని తెలుసుకున్నాడు. ఇది ఇక్కడ ముఖ్యం. ఈ పాయింట్ అంతా జాగ్రత్తగా వినండి. భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కోరికలతో ప్రారంభించాడు ఆయన, మనందరిలాగా. కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అసలు తత్వం తెలుసుకోవాలి మనం. భగవంతుణ్ణి కోరికలతో ప్రార్థించడం తప్పు కాదు. ఎందుకంటే ప్రార్థన మనకు అక్కడి నుంచే మొదలవుతుంది. ఏది ఆశించకుండా చేయడము మానవ జన్మకి అంత సులభమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఏమైందంటే ఆయన అలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసి చివరికి ఆ భక్తిలో మునిగిపోయి చివరికి భగవంతుడా నాకు మోక్షాన్ని ప్రాప్తి చెయ్యి అని చెప్పేసి అడుగుతాడు ఆయనని. చివరికి భగవంతుడిని దర్శించగలిగాడు ఆయన. భాగవతంలో దర్శించామా లేదా తెలియదు, కానీ నారాయణ భట్టాద్రి మాత్రం ఆయన భగవంతుడిని దర్శించగలిగాడు. అగ్రే పశ్చామి, నా ఎదురుగా చూస్తున్నాను భగవానుని అని చెప్పేసి చివరి లోపల చెప్పగలిగాడు. ఆ స్థాయికి వెళ్ళాలంటే మన లోపల ఎంత మార్పు రావాలి, ఈ విషయము మనం అందరం కూడా జాగ్రత్తగా గుర్తించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మన జీవితంలో భక్తి అనే దాని యొక్క అర్థం మారిపోయింది. భక్తి అంటే భాగము, భగవంతుడి యొక్క సామీప్యము. భగవంతుడిలో భాగంగా ఉండగలిగే మనము భగవంతుడికి దగ్గరగా చేరుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. కాకపోతే భక్తి అనగానే కోరికలతో ప్రారంభమై కోరికలతో ఎండ్ అవుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటి? దర్పం, అహంకారం, గర్వం, నేను మిగతా వాళ్ళకంటే బెటర్. ఈ విధమైనటువంటి భక్తి ఎప్పటికీ భక్తి అనిపించుకోదు. ఎందుకంటే భగవంతుడు చూసేది ఇది కపటం లేని భక్త్యా కాదా, ఇది పవిత్రమైనటువంటి భక్త్యా కాదా. ఎందుకంటే భగవంతుడు దయామయుడు. ఎవరైనా సరే కపటం లేనటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమతో ఆయన పాదపద్మాలకు గనక పూజిస్తే ఏమీ చేయకల, పత్రం, పుష్పం, ఫలం, తోయం, నీళ్లు, గరిక సమర్పించినా చాలు. తులసి దళంతో రుక్మిణీ మాత ఆయనని తులాభారంలో గెలుచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి భగవంతుడిని ఒక్కసారి ప్రేమతో గనక స్మరిస్తే భగవంతుడు కూడా పొంగిపోతాడు. దానికి కారణం ఏమిటంటే ఒక అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండం నుంచి కొన్ని అగ్నికణాలు వేరయ్యాయి. ఆ వేరైనటువంటి అగ్నికణాలు మళ్ళీ భగవంతుడి వైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అగ్నిగుండం కూడా చూస్తోంది ఎంత ప్రయత్నం జరుగుతుంది అని. ఒకసారి కనుక ప్రయత్నం మొదలైందంటే అది కొనసాగుతూనే ఉంటుంది. భగవంతుడు దానికి కావలసిన శక్తి ఇస్తాడు. సాధనకు కావలసిన శక్తి భగవంతుడు ఇస్తాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సాధనకు కావలసినటువంటి భక్తి
సాధనకు కావాల్సినటువంటి శక్తి రెండు కూడా భగవంతుడే మనకు అందిస్తాడు. మరి అటువంటిప్పుడు మనకు కావాల్సింది ఏమిటి అంటే, ఏదైతే భక్తి భగవంతుడు అందిస్తాడో దాన్ని ముందు అందిపుచ్చుకొని దానిని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికల నుంచి మరల్చి మెల్లగా 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 అభివృద్ధి కావాలి. ముందు కోరికలు కోరుకోవడంలో తప్పులేదు. కోరికలు కోరుకుంటూ అలా ఉండిపోయే కంటే కొన్ని కోరికలు తీరిన తర్వాత వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనది ఒకటి ఉంది, అది భగవంతుడు తత్వము అని తెలుసుకోవడమే నారాయణ భట్టాత్రి తెలిపినటువంటి ఈ నారాయణీయం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏంటంటే మనం గుర్తించాల్సింది, ఇక్కడ ఏదో కోరికలు తీరడం కోసం మనము చేయడం లేదు నారాయణీయాన్ని. మనము మన లోపల స్థిర బుద్ధితో ప్రసన్న చిత్తంతో ఈ ప్రపంచంలో ఆయన తప్ప మరేదీ లేదు అనేటటువంటి భక్తిని అనన్య భక్తి అంటారు. అటువంటి వాడు ఇక దుఃఖాన్ని ఎలా పొందుతాడు? భగవంతుడు కనుక అనుగ్రహించాలంటే మనకున్నటువంటి సర్వసంపదలు ఆయనవే. మనకు దరిద్రం కావాలన్నా భగవంతుడే. మనకు భగవంతుడు కనుక మన ప్రారంధాన్ని ఎలా ఉన్నది అలా అందిస్తే అందులో కొట్టుకుపోతాము. ఏమీ లేదు, మనం ఏమీ చేయలేము. కానీ భక్తితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తర్వాత స్థాయికి ఆయన తీసుకెళ్తాడు. కాబట్టి జీవుడు తను చేసిన కర్మల ఫలితంగా ఎన్నో చోట్ల జన్మిస్తున్నాడు. కొన్ని కోట్ల జన్మలలో కూడబట్టుకున్నటువంటి పాప పుణ్యాల యొక్క సంచిలోంచి కొన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నాం, మళ్ళీ ఈ జన్మలో కొత్తవి చేసేసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే మానవ జన్మ మనకి ఎప్పుడైతే వచ్చిందో దానికి ఒక అర్థం ఉంది. మానవ జన్మ ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సిందే. ఏ విధంగానూ కూడా మనం తప్పించుకునే అవకాశం లేదు. మానవ జన్మకు ఉన్నటువంటి అత్యంత గొప్ప విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్ళగలము. కాబట్టి భాగవతంలో చెప్పే ప్రతిదీ కూడా భక్తుల యొక్క నడవడికను గురించి చెప్పారు ఆయన. మనం నారాయణీయంలో నేర్చుకుంటున్నవన్నీ దబదబా హడావిడిగా పారాయణం చేసేసేసి భక్తి లేకుండా ఏదో పుణ్యం వచ్చేస్తుంది ఏదో వస్తుందని కాకుండా మెల్లగా 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 మనలో పరిణతిని తెచ్చేదిలాగా ఉండాలి. ఆ ప్రయత్నము భక్తి అనేటటువంటిది మనం చేస్తే, భక్తిపూర్వకంగా చేస్తే అప్పుడు భగవంతుడికి ఆ మెసేజ్ ఆటోమేటిక్గా వెళ్తుంది. దీనికి కావాల్సినటువంటి ఒక గొప్ప కథ మనందరికీ తెలిసినటువంటిదే. ప్రహ్లాదుడు, ఆయనని భగవంతుడు దగ్గరికి చేర్చుకున్నాడు. ఆ ప్రహ్లాదుడి యొక్క కుమారుడు విరోచనుడు, ఆ విరోచనుడు యొక్క కుమారుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి వచ్చే సమయానికి ఏమైపోయిందంటే సాగర మథనం అయిపోయింది. అద్భుతమైనటువంటి సాగర మథనంలో లక్ష్మీదేవి ఎవరిని వరిస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. కానీ ఆవిడ అర్హుడైనటువంటి వాడినే వరించింది. కేవలము విష్ణుమూర్తిని మాత్రమే ఆవిడ వరించింది. దానికి కారణం ఏంటంటే ఎవరికైతే అర్హత ఉందో భగవంతుడు వారి దగ్గరికే వెళ్తాడు. లక్ష్మీదేవి వారిని మాత్రమే వరిస్తుంది అన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాము. కాబట్టి ఎక్కడైతే మనకు లక్ష్మీదేవి వెళ్ళినటువంటి ఆ మహాత్ముడు ఉన్నాడో ఆయన పరమ పురుషుడు. ఆయన ప్రపంచం లోపల అంతా కూడా దైవ స్వరూపంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుతాడు. దేవతా లక్షణాలన్నీ కూడా మనలో పెంపొందిస్తాడు. అటువంటి దేవతలు యుద్ధంలో గెలిచారు, అమృతం కూడా చక్కగా తెచ్చుకున్నారు, ఆనందంగా ఉన్నారు. ఇక విర్రవీగిపోయారు. ఇంకా మమ్మల్ని దాటేవాడు కానీ, మమ్మల్ని పోరాడేవాడు కానీ, మమ్మల్ని ఎదిరించేవాడు కానీ లేడు అని చెప్పేసి భోగభాగ్యాలలో మునిగిపోయారు. ఇక్కడ చూసినట్లయితే బలిచక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు అందరూ వచ్చారు. ఏమిటిది, ఏం జరుగుతోంది, ఇలా మనము ఓడిపోవలసిందేనా, మనం ఇలా పడవలసిందేనా, పరాజయంతో ఉన్నటువంటి రాక్షసులు మనమంతా రాక్షసులు, దానవులు, దైత్యులు అని చెప్పేసి అంటారు కదా. ఈ దానవులు దైత్యులు అందరూ ఉన్నారనమాట. వాళ్ళందరూ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఆయన అన్నాడు, చూడు, రాక్షసులు మనందరినీ కూడా తరిమి కొట్టారు వాళ్ళు. కాబట్టి మనం సమయం కోసం వేచి చూడడం మాత్రమే మన ధర్మం. కాబట్టి మనకు సమయం ఎప్పుడైతే బాగుండదో, ఇది అందరికీ మనకు చెప్తున్న మాట ఇది, సమయం బాగుండనప్పుడు భగవంతుడి మార్గంలో వెళ్ళాలి. వేదవేత్తలను పిలిపిద్దాం, వారందరినీ పూజిద్దాం, సత్కారాలు చేద్దాం, మంచి పనులు చేద్దాం, ఆశీర్వచనాలు తీసుకుందాం, పుణ్యం సంపాదించుకుందాం. దేవతల మీద మనము గనక గెలవాలి అంటే మనకు కావలసింది ఏంటో తెలుసా? మన లోపల కావలసినది శక్తి. ఆ శక్తి కేవలము దాన ధర్మాల ద్వారా మాత్రమే వస్తుంది. సరైనటువంటి దానం కావాలి, సరైనటువంటి ధర్మం కావాలి, సరైనటువంటి సమయం కావాలి.
దాన ధర్మాల ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుందాం. సరైన సమయం వచ్చిన తర్వాత అటాక్. ఒక్కసారిగా అందరూ కూడా మహోత్సాహంతో బయలుదేరిపోయారు. రాక్షస యోధులందరూ కూడా ఆయుధాలు తీసుకుని బయలుదేరారు. భీకరనాదాలు, హర్షధ్వానాలు, ఆనందంతో అమరావతికి వెళ్ళేసరికి ఎక్కడ చూసినా కూడా సైన్యం, ఎక్కడ చూసినా కూడా రాక్షస సైన్యం. ఈయన చూస్తున్నాడు, ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాడు ఇంద్రుడు. చూసేసరికి అన్ని కోట ద్వారాల దగ్గర, అమరావతి కోట ద్వారాల దగ్గర రాక్షస సైన్యమే. మెల్లమెల్లగా కోట యొక్క గోడలు వీళ్ళు పగలగొట్టడం ప్రారంభించారు. అప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు దేవేంద్రుడికి. ఏమిటి, వాళ్ళు లోపలికి కూడా ప్రవేశిస్తున్నారు, దుర్భేద్యమైనటువంటి మన అమరావతిలోకి వారు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాము అంటే బృహస్పతి చెప్తాడు, ఇప్పుడు సమయము లేదు. ఎందుకంటే ఇప్పుడు బలిచక్రవర్తిని ఎదుర్కోవడం అనేటటువంటిది అవివేకం. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ బ్రహ్మవేత్తల నుంచి ఆశీర్వాదం వచ్చేసింది, పుణ్యం సంపాదించేసుకున్నాడు. త్రిమూర్తులు కూడా ఇటువంటి పుణ్యాత్మలను ఏమీ చెయ్యరు. ఇప్పుడు ఆయనని ఏమీ చేయలేము మనము. ఇదే విషయాన్ని మనము ఇంతకుముందు కూడా కొన్ని కథల్లో తెలుసుకున్నాం. ఎవరైతే బాగా పుణ్యం సంపాదించుకున్నారో వాళ్ళ పుణ్యాన్ని పోగొట్టడానికి దేవుడు ఏదో ఒక రూపంలో వెళ్ళి మెల్లమెల్లగా వాళ్ళ పుణ్యాన్ని పోగొడుతూ ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళ పుణ్యం పోతుందో అప్పుడు వాళ్ళని సంహరించడం చాలా సులువైతుంది. కాబట్టి ఈయనకి ఏదో ఒక రోజు తన బలం వల్ల అహంకారం వస్తుంది. అహంకారం రాగానే ఆయన బలం సన్నగిలిపోతుంది. ఏదైతే బలం చూసుకుని మనము అహంకారం చూపిస్తామో ఆ బలం మీద దెబ్బ కొడతాడు దేవుడు. కాబట్టి ఆ మంచి కాలం కోసం ఎదురు చూడడం తప్ప మనం ఏమీ చేయడం కాదు, పద అజ్ఞాతవాసం చేద్దాం అని చెప్పేసి కానీ అందరూ ఇక అమరావతిని వదిలేసేసి పారిపోయారు. కనీసం చిన్న పోరాటం కూడా చేయకుండా. మన ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి గొడవల్లో ఎలా అయితే అందరూ పారిపోయారో తాలిబాన్లని చూసి, అలా వీళ్ళందరూ పారిపోయారు. చిన్న పోరాటం కూడా చేయకుండా పారిపోతారు. వీళ్ళు ఆశ్చర్యపోతారు, ఇంత సునాయాసంగా మనకు అమరావతి వచ్చేసింది ఏంటి అని చెప్పేసి ఇక ఆనందం. ఇక లోపలికి వెళ్ళిపోయి ఇక బోల్డ్ అంత సంతోషం. ఇంకా అశ్వమేధ యాగాలు చేసి స్వర్గలోకంలో ఎక్కడో పాతాల లోకంలో ఉండవలసినటువంటి వాడు, సుతాల లోకంలో ఉండాల్సినటువంటి వాడు డైరెక్ట్గా స్వర్గలోకంకి వెళ్ళిపోయి ఇక అన్ని సుఖాలు అనుభవిస్తున్నారు. ఇక దానితో ఏం చేశాడంటే ఆయనకు అర్థమైంది, నేను ఏం చేస్తే ఇంత నాకు లాభం జరిగింది, నేను చేస్తున్న దాన ధర్మాలు, ఆ దాన ధర్మాల వల్ల నాది అనేటటువంటి స్వార్థం పోగొట్టుకున్నవాడిని అవుతాను. కాబట్టి ఇంకా చేద్దాం దానం, ఇంకా చేద్దాం అనేసరికి ఎప్పుడైతే బలిచక్రవర్తి దానాలు ప్రారంభించాడో ఇక ఎక్కడ చూసినా ఆయనకు పేరు. ఇప్పుడు మనము ఇందు నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే ద్రవ్య యజ్ఞం అని చెప్పబడేటటువంటి భగవద్గీత. ఇక్కడ మనం మళ్ళీ సరైన లైన్లోకి వచ్చేసాం, మళ్ళీ భగవద్గీతలోకి వచ్చేసాం. భగవద్గీతలో మనకు 12 రకాల యజ్ఞాలని చెప్పారు. అందులోపల ద్రవ్య యజ్ఞం అనేటటువంటిది కూడా ఒక మార్గము. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని, విద్యని కానీ, డబ్బుని కానీ, వస్తు రూపేణ కానీ, ధాన్య రూపేణ, ఏ ధన కనక వాయు వస్తు వాహన ఏ రూపంలో అయినా సరే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని స్వార్థం లేకుండా కనుక దానం చేసినట్టయితే చేసిన మంచి పని ఎప్పటికీ వృధా కాదు. ఇప్పుడు దానికి గమ్మత్ ఏంటంటే కీర్తికి కీర్తి వచ్చేసింది. కీర్తితో పాటుగా కావలసినంత పుణ్యం కూడా సంపాదించుకోగలిగాడు. ఇక చాలా ఆనందంగా ఉన్నారు రాక్షసులందరూ కూడా. ఇంకెందుకంటే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేవు, అందరూ ఆనందంగా ఉన్నారు. బలిచక్రవర్తి పరిపాలన ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రపంచంలో అందరూ కూడా ఇంత గొప్ప పరిపాలన ఎక్కడా లేదు అనుకున్నటువంటి సమయం లోపల ఇంద్రుడు మదరు కశ్యపుడి భార్య అయినటువంటి అదితి బాధపడుతుంది. నా కుమారుడు చాలా ఉన్నతుడు ఇంద్రుడు, నా మనవడు జయంతుడు ఈ అడవుల్లో ఎక్కడో అజ్ఞాతవాసంలో బాధపడుతున్నాడు. నా కోడలు శచీదేవి అసలు ఎండమోహం కూడా చూడదు, ఆవిడ ఎంతో బాధపడుతోంది. ఇవన్నీ కూడా కశ్యపుడికి చెప్తోంది. కశ్యపుడు ఆశ్చర్యపోతున్నాడు. ముందు ఆమె బాధను చూసి అడుగుతాడు, అసలు ఏమైంది, మన ఊర్లో బ్రాహ్మణులు అందరూ కూడా సేఫ్గా ఉన్నారా లేదా, ముందు అది చెప్పు. ఎప్పుడైతే వాళ్ళ సిస్టమ్ పాడైపోతుందో అప్పుడు దేశం లోపల ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఉండరు. దానివల్ల ఏమన్నా అయిందా, విద్వాంసులకు ఏమన్నా అయిందా, విప్రులకు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, ఆలయాలు ఏమన్నా ధ్వంసమయ్యాయా, అగ్నిహోత్రం అందరి ఇళ్లలో వెలిగించడం మానేశారా, యాచకులు సేవకులు వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ధనం ఇస్తున్నామా లేదా, మనం అందరినీ కూడా సరిగ్గా సేవిస్తున్నామా లేదా. కాబట్టి ఎంతో కొంత మనం అందరికీ అందించేటటువంటి ఔదార్యం మన లోపల నశించిందా, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే అప్పుడు ఇందాకటి విషయాలన్నీ చెప్తుంది. మహానుభావ, నీకు వారు వీరు ఇద్దరు కూడా పిల్లలే, ఇద్దరిని కూడా నువ్వు సమానంగా చూడవలసినటువంటి బాధ్యత నీదే, నాకు కూడా అంతే, ఇద్దరు కూడా సమానమే. కానీ ఇంద్రుడు ధర్మబద్ధమైనటువంటి వ్యక్తి, అర్హుడైనటువంటి వాడు. దేవేంద్రుడు ఎవరైనా స్వర్గానికి అధిరోహించడానికి అర్హుడైనటువంటి వాడు. కాబట్టి ఆయనను కాపాడే బాధ్యత నీకు ఉంది కదా అంటే అప్పుడు ఆయన అంటాడు, నేను కూడా ఏమి చేయలేను అని చెప్పేసి అదితికి చెప్పి మనము ఈయనను పూజిద్దాము, నారాయణుడిని పూజిద్దామంటే అప్పుడు నారాయణుడు అంటాడనమాట, నీది ఆల్రెడీ డ్యూ ఉంది. పృష్ణి సుతపుడు అనేటటువంటి ముందు మొదటి జన్మ, రెండవది వామన జన్మ, మూడవది
దేవకి వసుదేవుల జన్మ 3 సార్లు నేను మీకు పిల్లలుగా పుట్టేటటువంటి అవకాశం ఉంది, ఎందుకు బెంగపడతావు? నువ్వు నన్ను కోరుకున్నట్టుగా నీకు 3 సార్లు కూడా నేను జన్మనెత్తి నిన్ను ఉద్ధరిస్తాను, ఇది 2వ జన్మ అని చెప్పేసి అప్పుడు ఆయన వామన రూపం లోపల వీళ్ళకి జన్మిస్తాడు. ఇంకా ఎంత ఆనందపడిపోతాడో. చక్కటి శ్రావణ మాసం లోపల ద్వాదశి మిట్ట మధ్యాహ్నం శ్రవణ నక్షత్రంలో అన్ని గ్రహాలు కూడా సరిగా ఉన్నటువంటి ఉచ్చస్థితి లోపల మహానుభావుడైనటువంటి వామనుడు పుట్టాడు. ఇక ఎక్కడ చూసినా కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. భగవంతుడే అవతారం ఎత్తాడు అంటే ఏంటి? భగవంతుడు మన కోసం అవతారం ఎత్తి తత్వాన్ని తెలియజేస్తున్నాడు. అటువంటి భగవానుడు ఎప్పుడైతే ఆనందంగా వచ్చాడో, గంధర్వులు పాటలు పాడుతున్నాడు, అందరూ నాట్యం చేస్తున్నారు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరలు, కింపురుషులు, గరుడులు అందరూ ఆనందంతో నాట్యం చేస్తున్నారు. పిల్లవాడు చక్కగా వృద్ధి చెందుతున్నాడు. సరైనటువంటి సమయం వచ్చింది, ఉపనయనం చేయాలి. ఉపనయనం చేయగానే అప్పుడు అతన్ని చూస్తున్నాడు. ఇప్పటిదాకా ఆటపాటలు ఆడుకుంటున్నటువంటి నా కుమారుడికి ఉపనయనం చేసేటటువంటి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి అప్పుడు సూర్యుడు వచ్చాడు. అసలు మనం సూర్యమంత్రమే చేస్తాం, భర్గోదేవస్య ధీమహి. మనం ఏదైతే సవితా దేవత అని చెప్పేసి ఏదైతే అంటామో ఆ సూర్య భగవానుడే వచ్చి ఆయనే మంత్రోపదేశం చేశాడు. బృహస్పతి వచ్చాడు, వచ్చేసి చలో యజ్ఞోపవీతం నేనే వేస్తాను అని చెప్పేసి యజ్ఞోపవీతం వేశాడు. భూదేవి ఇచ్చింది కృష్ణార్జునం అంటే ఇది మన ఏమంటారు చర్మం, జింక చర్మం ఇచ్చింది ఆవిడ. వనస్పతి వచ్చేసి ఒక దండం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి కమండలం ఇచ్చాడు. సరస్వతి వచ్చి అక్షమాలిక అంటే చేతిలో ఇలా పట్టుకుంటారు కదా దేవతలు, ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అక్షమాలిక అది ఇచ్చారు. సప్తర్షులు వచ్చి దర్భలు ఇచ్చారు. శ్రీనివాస్ దర్భ అనేదైతే ఉన్నామో ఆ దర్భలు అన్నమాట. ఆ దర్భలు ఇచ్చారు. ఇవ్వగానే ఇంకా ఏముంది, పర్ఫెక్ట్ బ్రాహ్మణులాగా తయారైపోయాడు. ఇక కుబేరుడు వచ్చాడు, వచ్చేసి దాదా నేను భిక్షాపాత్ర ఇస్తా అంటాడు. కుబేరుడు ఆయన దగ్గర బోల్డంత డబ్బు ఉంది, ఆయన తీసుకొచ్చి భిక్షాపాత్ర ఇచ్చేశాడు. అన్నపూర్ణ ఏం చేసిందంటే అక్షయ భిక్ష పెట్టిందనమాట ఆయనకి. నిరంతరము ఇవన్నీ కూడా యజ్ఞోపవీతంలో చేసేవి. తెలిసిన వాళ్ళకి ఇది నేను చెప్పింది అర్థమైంది, తెలియని వాళ్ళు పర్వాలేదు, ఆయనకి యజ్ఞోపవీత కార్యక్రమం అయింది అనుకోండి. ఇక ఇది విన్న తర్వాత ఇక ఆనందంగా ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్ని విశేషాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాడు అనమాట. సరైనటువంటి సమయం వచ్చింది. బలి అంతటి గొప్ప దాత లేడు, అక్కడికి నువ్వు వెళ్ళి తీరవలసిందే. ఆయన దగ్గర దొరకని వస్తువు లేదు. 100 యాగాలు చేసి ఆయన చేతికి ఎముక లేకుండా దానాలు చేసినటువంటి గొప్ప పేరు తెచ్చుకున్నాడయ్యా బలి చక్రవర్తి. ఆయన మహానుభావుడు, ఆయన దగ్గరికి నువ్వు తప్పకుండా వెళ్ళాలి అంటే తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా అభివాదాలు అర్పించి భిక్షకు బయలుదేరాడు అనమాట. వెళ్ళి అక్కడ బలి యజ్ఞం చేస్తున్నటువంటి అమరావతి ప్రదేశానికి వెళ్ళాడు అనమాట. వెళ్ళగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా పులకరించిపోయింది. అణువున పులకరించిపోయింది. మహానుభావుడైనటువంటి పరబ్రహ్మ, రూపము లేనటువంటి పరబ్రహ్మ మన కోసం రూపమెత్తాడు. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. భగవంతుడికి రూపం లేదు. ఆ రూపం లేనటువంటి భగవంతుడు మన భక్తికి ఏదో ఒక మార్గం చూపించాలి కాబట్టి ఆయన రూపం ఎత్తాడు. ఆ రూపం ఎత్తినటువంటి భగవంతుడు ఆ ప్రాంతానికి రాగానే ప్రకృతి అంతా కూడా పరవశించిపోయింది, ఆనందంతో ఉందన్నమాట. ఆయన వెళ్ళేసరికి అక్కడ అందరూ జనాలు కనిపిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఎవడితను? ఇంత తేజస్సు శివుడిలో చూసామా మనము? లేదు, శివుడిలో ఇంత లేదు. అగ్నిలో చూసామా, వాయువులో చూసామా, కుబేరుడిలో చూసామా, వరుణుడిలో చూసామా, మన్మధుడిలో చూసామా, విష్ణుమూర్తిలో చూసామా, ఎవరిలో చూసామా? ఇంత ఆనందంగా ఇంత దివ్యంగా ఉన్నటువంటి ఈ మహానుభావుడు ఎవరు? అందరికీ కూడా ఆ పిల్లాన్ని చూస్తుంటే ఏదో తెలియని ప్రేమ, ఆప్యాయత. టింగ్ 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 అని చక్కగా బుద్ధిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ పిల్లాడు కూడా చాలా ముద్దుగా ఉన్నాడు. యాగబడ్డ పనిలో కూడా ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళగానే అందరూ ఋగ్వేదము ఇది మీకు చెప్పాలి, మళ్ళీ తెలిసిన విషయమే మీ అందరికీ, ఒకసారి జాగ్రత్తగా వినండి ప్లీజ్. జస్ట్ పే లిటిల్ ఎక్స్ట్రా అటెన్షన్. యజ్ఞం చేయడానికి 4 కావాలి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదం వాళ్ళు. ఋగ్వేదం చేసే వాళ్ళని హోత అంటారు. యజుర్వేదం చేసే వాళ్ళని ఋగ్వేదం ఉద్గాత అంటారు. తర్వాత సామవేదం చేసే వాళ్ళని ఏమంటారు? హోత, ఉద్గాత, మర్చిపోయినట్టుబ్బా. తర్వాత సరే మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్తాను. తర్వాత అథర్వణ వేదం చేసే వాళ్ళని అథర్వుడు అంటారు. సో ఈ విధంగా 4 మంత్రాలు చదివే వాళ్ళు ఒకళ్ళు, యజ్ఞ కార్యాలు చేసే వాళ్ళు ఒకటి, పాటలు పాడే వాళ్ళు ఒకళ్ళు, తర్వాత ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేవాడు ఒకడు. 4 ఉంటారు. ఈ 4కి 3 అసిస్టెంట్లు. సో టోటల్ కలుపుకుంటే ఎంత అయ్యారు? 4 4 16 మంది. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు. సో వీళ్ళు 4 అక్కడ ఉన్నారు. ఈ 4 మొత్తం 16 మంది. ప్లస్ ఆ పని చేసేవాడు ఆయన భార్య, అంటే బలి చక్రవర్తి ఆయన భార్య, మొత్తం 18 మంది. ఇవి అన్ని చోట్ల జరగాల్సిందే. గుర్తుంచుకోండి, యజ్ఞం జరుగుతున్నటువంటి ప్లేసుల్లో ఎస్పెషల్లీ వేదాలకు సంబంధించినటువంటివి జరుగుతున్నప్పుడు ఇది ఉండి తీరవలసిందే. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈయన వెళ్ళాడు. ఋగ్వేదం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి బాగా చేస్తున్నారా,
ఋగ్వేదంలో ఈ మంత్రమేనా ఇప్పుడు చదువుతున్నది, చాలా చక్కగా చదివారు, దాన్ని సరైనటువంటి ఉచ్చారణ ఇదే కదా, నేను చదువుతాను కరెక్టేనా అని చెప్పేసి ఆ ఋగ్వేద ఉచ్చారణ చదవగానే వీళ్ళు ఋగ్వేదం బాగా తెలిసిన వాళ్ళు కూడా ఆయన చదువుతుంటే అలా ఉండిపోతారు. ఎందుకంటే ఆయనే వేదాలకు మూలం, భగవంతుడి ముఖంలోంచి వేదాలు వచ్చాయి. అందరూ అలా చూస్తున్నారు. భగవంతుడిని చెప్పడానికి వేదాలు తప్ప మరి ఇంకెవరూ కూడా చెప్పలేరు భగవంతుడు ఎలా ఉంటాడనేది. ఎందుకంటే భగవంతుడితో సమానంగా వచ్చినవి వేదాలే. ఆ వేదాలు ఆయనే పలికిస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ సామవేదం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, చక్కగా వాళ్ళతో పాటుగా పాటలు అందుకున్నాడు. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో ఒకే మంత్రాలు ఒకే టైప్ అన్నీ ఉంటాయి. అయితే తేడా ఏంటంటే ఋగ్వేదంలో ఏంటంటే మంత్ర రూపంలో ఉంటాయి, యజుర్వేదంలో ఏంటంటే యజ్ఞ కార్యక్రమాలు చేసేదాన్ని యజుర్వేదం అంటారు. సామవేదం అంటే పాటలు. అథర్వణ వేదంలో ఏంటంటే ఎలా నిర్వహించాలి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు ఏవైతే 3 ముఖ్యమైనటువంటి వేదాలు ఉన్నాయో అందులో ఉన్నటువంటి కంటెంట్ సేమ్. కాబట్టి దానికి తగ్గటువంటి పాటలు వాళ్ళు పాడుతున్నారా లేదా? ఈ 16 మంది లోపల నలుగురు ఉన్నారు కదా, ఆవిడని చేసుకుంటూ ఆ యజ్ఞం చేసే వీళ్ళు ఉంటారు కదా, ఎవరు మన యజుర్వేదం వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏమంటారబ్బా మర్చిపోయాను నేను యజుర్వేదం చేసే వాళ్ళని, అయ్యో రామ, సరే మొత్తం మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా చెప్తాడు, బాగా చేస్తున్నారా, ఇది ఇంతే కదా, ఇంతే నెయ్యి వెయ్యాలి, ఇంత కరెక్ట్గా వెయ్యాలి, ఈ సమయంలో వెయ్యాలి, ఇలా వెయ్యాలి అన్నీ చెప్తూ ఉంటే అందరూ మురిసిపోయి చూస్తుంటారు, ఎవరి పిల్లాడు ఏమిటిది అని చెప్పేసి వేదగానం ఇంత బాగా చేస్తున్నాడు. మధ్య మధ్యలో అందరితోటి చలుక్తులు, ఏంటయ్యా చూస్తున్నారా అందరూ, చూడండి ఏమయ్యా మీ పిల్లలు బాగున్నారా, ఎలా ఉన్నారు, ఆహా చక్కగా ఉన్నారా, నేను అడిగారని చెప్పండి. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎవరైనా తెలియదు కానీ తెలిసినట్టుగా ఉంది, ఆయన పలకరిస్తుంటే ఏదో గుండె లోపల పులకరింత ఎందుకు వస్తుంది, ఎవరి మహానుభావుడు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నాడు. అక్కడే ఈ 16 మందిని పలకరించాడు, వచ్చినటువంటి సభలో ఉన్న వాళ్ళందరినీ, ఋత్వికులను వాళ్ళందరినీ పలకరించాడు, తర్వాత సభలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా పలకరించాడు. బలిచక్రవర్తికి వెళ్ళాడు, వెళ్ళేసేసి నీకు సర్వదా శుభం జరుగుతుంది, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి, నువ్వు చేస్తున్నటువంటి మహోన్నతమైన యజ్ఞయాగాల ద్వారా నీ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా నేను విన్నాను, ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతాడు. బలిచక్రవర్తికి, వింధ్యావళికి ఈయన చూస్తుంటే బుద్ధి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు దబదబ కూర్చోబెట్టిస్తారు, స్వామి కూర్చోండి అని చెప్పేసి ఆయనకి చాలా మర్యాదలు చేస్తారు. ఎక్కడో గుండె లోపల ఆనందం బలిచక్రవర్తికి కూడా, ఎవరి చిన్న పిల్లవాడు అందరికంటే కూడా ఉన్నతుల్లాగా కనిపిస్తున్నాడు, ప్రపంచం అంతా కూడా ఆయన నుంచే వచ్చిందా, ఎందుకు నా లోపల ఈ మార్పు, ఎందుకు నా లోపల తెలియని ఆనందం, ఎందుకు నా లోపల తెలియనటువంటి తన్మయత్వం, ఎందుకు ఇతన్ని చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది, యజ్ఞం కూడా ఆపేసి పిల్లవాడితోనే ఉండిపోవాలనిపిస్తుంది ఎందుకు నాకు అని చెప్పేసి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఆయనకి ఉచితాసనం వేస్తాడు. ఏం కావాలి నాయన నీకు, ఏం కావాలి, నీ పాదాలు కడిగాను, ఆ బంగారు కలశం తీసుకొస్తారు, వాటితోటి ఆయన పాదాలు కడిగి ఆ నీళ్ళని నెత్తిమీద చల్లుకుంటాడు. చల్లుకోగానే ఏదో తెలియని దివ్య శక్తి తనలో ప్రవేశించినట్టు అనిపిస్తుంది. అలా చూస్తున్నాడు ముద్దుగా ఉన్నటువంటి ఆ పిల్లాడి వైపు చూస్తూ, ఎవరివయ్యా నువ్వు, ఎవరి బిడ్డవి అంటే, ఎక్కడుంటావు, నేను ఎవరినంటే ఏం చెప్పాలయ్యా, అంతటా ఉంటాను, ఎవరి వాడమని చెప్తానా, ఒకళ్ళ వాడనని ఏం చెప్పాను, అందరి వాడిని నేను, ఎక్కడి నుంచి వచ్చానంటే అన్ని చోట్ల నుంచి వచ్చాను, మరి ఏం కోరుకోవాలంటున్నావు, ఏం కోరుకోవాలి, నువ్వేమిస్తావు, అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఏం చదివావో అని అడుగుతున్నావా, అన్నీ చదివానయ్యా, సకల విద్యలు వచ్చు నాకు, చదవంది ఏది లేదు, ఇక నాకెవరూ లేరు, కానీ నేను అందరి వాడిని, అందరికీ నేనున్నాను, కాబట్టి నేను ఎప్పుడూ కూడా సజ్జనులతో మాత్రము ఎక్కువగా ఉంటానయ్యా, నా నివాస స్థానము సజ్జనులు అయిపోయింది. ఇక్కడ కూడా భగవంతుడు బాగా మాట్లాడుతూ ఒక బాంబు పేల్చాడు. ఏంటంటే నేను సజ్జనులతోటే ఉంటాను అన్నటువంటి ఒక గొప్ప విషయము, సజ్జన సాంగత్యము, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, ముక్తి. సజ్జనులతో ఎప్పుడూ ఉండాలి, మంచి వాళ్ళతో ఉండాలి, మంచి పనులు చేయాలి. ఈ హడావిడి ప్రపంచంలో హడావిడి కార్యక్రమాలు పెట్టుకుని భగవంతుడికి దూరం అవుతున్నాం అన్నటువంటి సత్యాన్ని తెలుసుకోకుండా జనాలు అలా కొట్టుమిట్టాడుతున్నారు. హడావిడి ప్రపంచం, ఏ పని చేసినా హడావిడి, రైలు ఎక్కినా హడావిడి, బస్ ఎక్కినా హడావిడి, ప్రవచనాలకు వచ్చినా హడావిడి, ఇంటికి చుట్టాలు వచ్చినా హడావిడి, తిరుపతికి వెళ్ళాలన్నా హడావిడి, ప్రతి చోట హడావిడి హడావిడి, హంగు ఆర్భాటము, జీవితం అంతా వెళ్ళిపోతుంది. భగవంతుని తలుచుకునే సమయం ఏది, ప్రశాంతంగా కూర్చుని అలా ప్రశాంతంగా భగవంతుడి గురించి ఆలోచించే సమయం ఏది. ఓ దానవేశ్వర, చాలా ఆనందంగా ఉందయ్యా నాకు, నీ దగ్గరికి వచ్చినందుకు నిజంగా ఆనందంగా ఉంది. నా వంశంలో నా అంతటి వాడు లేడు, కానీ నిజం చెప్తున్నా, నీ వంశంలో కూడా నీ అంతటి వాడు లేడు.
దానం లోపల నువ్వు ఎంత పేరు తెచ్చుకున్నావో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా నీ పేరే వస్తుంది. ఆయన అలా చూస్తున్నాడు. ఇంత పిల్లాడ ఎలా వెళ్ళాడో అని అనుకోవడం లేదు ఆయన. బలిచక్రవర్తి గమ్మత్ ఏంటంటే, పిల్లాడే ఎలా వెళ్ళాడు ఇన్ని చోట్లకి అనుకోవట్లే. ఈ పిల్లాడు చెప్పాడంటే వెళ్ళి తీరాలనే అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ స్టోరీసే, అందరూ నీ స్టోరీసే చెప్తున్నారు. ఓ మా బలిచక్రవర్తి ఇలా చేశాడు, బలిచక్రవర్తి అలా చేశాడు. ఇక నా గురించి అడుగుతావా? నేనేంటయ్యా ఏకాకిని, బ్రహ్మచారిని, నేనేం కొడతాను చెప్పు? ఏదో 3 అడుగుల భూమి ఇయ్యు చాలు నాకు అనగానే బలి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. స్వామి, ఇది నీకు న్యాయమా? ఇంత దూరం వచ్చావు, నువ్వు నా కోసం వచ్చావు, నువ్వు అమాయకుడులాగా ఉన్నావు. ఏం కావాలయ్యా నీకు? నా గురించి తెలిసినట్లేదు. నువ్వు ఏది కావాలంటే అది నేను అందిస్తాను, ఆలోచించు. నువ్వు 3 అడుగుల భూమి అని చెప్పేసి అనుకో. నిన్ను ఇలా 3 అడుగుల భూమి ఇచ్చి పంపిస్తే నీకు బాగానే ఉంటుంది, నేను బాధపడతానయ్యా. అలా భగవంతుడు చూస్తున్నాడు అతన్ని. ఆయనకు కూడా బలిచక్రవర్తిని చూస్తుంటే చాలా ప్రేమగా ఉంది. వామన్ అంటాడు అన్నమాట, నాకేం కావాలి, నాకు ఆశాపాశం లేదయ్యా, నేను చాలా ఏకాకిని. గుర్రాలు ఏనుగులు నువ్వు ఇస్తా అంటున్నావు నిజమే, వాటిని నేను ఏం చేసుకోవాలి చెప్పు? సుందరి మనులు అంటావా? నాకు ఆ వయస్సు ఉందా చెప్పు? నాకు ఆ వయస్సు ఉన్నది. ఏదో 3 అడుగులు ఇస్తా అన్నావు, అది చాలు నాకు, అదే బ్రహ్మానందం. అంతెందుకు? ఆశ అనేది ఏదైతే ఉందో, ఈ ఆశ కంతులేదు. ఇప్పుడు ఇండైరెక్ట్గా సెటైర్ వేస్తున్నాడు. ఆశ కంతులేదు. మనం గనక కోరికల వలయంలో గనక పడిపోయినట్లయితే ఓ బలి చక్రవర్తికి చెప్తున్నాడు, ఎప్పటికీ కూడా అందులోంచి తేరుకోవడం కష్టము. ఈ భూమండలం అంతా నాకు వచ్చినా సరే నాకు సరిపోదనిపిస్తుంది అయ్యా. కాబట్టి నాకు అలాంటి ఆశలు ఉన్నటువంటి వ్యక్తిని కాదు నేను. ఉన్న దాంట్లో ఏదో తృప్తి పొందుతూ వెళ్ళిపోతాను. ఏదో నాకు దొరికినది చాలు. ఆరోగ్యం ఉండాలి, తేజస్సు ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారయ్యా మా వాళ్ళు. కాబట్టి నేను ఆనందంగా ఉంటాను. నాకు కాస్త 3 అడుగులు మాత్రం ఇచ్చేసేవయ్యా. నువ్వు మహారాజువి నిజమే, నీ శక్తికి తగ్గట్టుగా కోరుకోవాలి అంటే నాకు అవసరం లేనిది కోరుకుంటానా? నాకు అవసరం లేని వస్తువులన్నీ నేను ఎందుకు కోరుకుంటాను అనగానే శుక్రాచార్యుడికి అప్పుడు డౌట్ వస్తుంది. ఏ దాల్మే కుచ్ కాలా హే. అక్కడి నుంచి చూస్తున్నాడు శుక్రాచార్యుడు. అమ్మో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మెల్లగా విన్నాడు. అప్పుడు మెల్లగా ఇతని దగ్గరికి వెళ్ళి, దైత్యేశ్వర, రాక్షస రాజా, ఇతడు సామాన్యుడు కాదు, నేను ఆల్రెడీ గుర్తించాను. శుక్రాచార్యుడు చాలా గొప్పవాడు. శుక్రాచార్యుడు ఏంటంటే భృగు వంశం లోపల జన్మించినటువంటి వాడు. ఆయన చాలా చాలా గొప్పవాడు అన్నమాట. ఇప్పుడు మన మానవ జీవితంలో కూడా మనకు రచకు రాఘుష భుకేషు అంటారు. అంటే రవి, ష చంద్రుడు, కు కుజుడు, రాహువు, గురువు, రచకు రాఘుష శని, బుధుడు, కేతువు, శుక్రుడు. ఇవి దశలు, మన జీవితంలో దశలు. వీరందరూ కూడా మన జీవితంలో ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళందరి సమయము కలిపితే మనకు 120 సంవత్సరాలు అవుతుంది. మన అందరి జీవితంలో 120 సంవత్సరాల పాటు ఈ గ్రహాలు మనని ప్రభావితం చేస్తాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇందులో అన్నిటికంటే కూడా గొప్పది శుక్రదశ. శుక్రదశలో ఉన్నవాడికి భోగభాగ్యాలకు ఎదురు లేదు. వాడిని దాటేవాడు ఇంకెవరూ ఉండరు. తర్వాత అఫ్కోర్స్ గురుదశ ఉంది, బృహస్పతి దశ చాలా మంచిది. మిగతావి కూడా వాటి సమయాలను బట్టి, సందర్భాలను బట్టి మంచి ఫలితాలు ఇస్తాయి, చెడ్డ ఫలితాలు ఇస్తాయి. శుక్రదశ చెడ్డ ఫలితమే లేదు నీకు. శుక్రదశ వచ్చిందంటే ఇక లైఫ్ పండగ. అటువంటి మహానుభావుడు శుక్రాచార్యుడు. సర్వశాస్త్ర ప్రవక్తారం, అన్ని శాస్త్రాలు ఆయనకు తెలిసినటువంటి ఒక మహానుభావుడు. దైత్యులకు పరమ గురువు. ఆయనకొక్కడికి మాత్రమే మృత సంజీవిని విద్య వచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన దగ్గరికి బృహస్పతి తన కొడుకుని పంపిస్తాడు, కచుడిని పంపిస్తాడు. ఎందుకోసమంటే ఈయన మహానుభావుడు. అప్పుడు అంటాడు, ఆయన గుర్తుపట్టేస్తాడు, అదితి గర్భాన జన్మించాడు ఇతను, నేను చూసేశాను ఇతను ఎవరో, మహావిష్ణువు. ఇతని కోరిక కనుక నువ్వు తీరిస్తే, అతను అడుగుతున్నది ఏదో ఉంది, మర్మం ఏదో ఉంది. 3 అడుగులు అడిగాడని మాత్రం అనుకోకు, నిన్ను నరకానికి గురి చేస్తాడు, నిన్ను దరిద్రుని చేస్తాడు అని అంటాడు. నువ్వు వాగ్దానం భంగం అవుతుందని మాత్రం అనుకోకు. ముందు నువ్వుంటే తర్వాత మాటలు. నువ్వే లేనప్పుడు ఇంకా నీకు ఎందుకు ఇవన్నీ? మాట పోతుందని అనుకోకు. అదిగాక అపాత్ర దానం. ఆయనకు అసలు అర్హత లేదు, దానం తీసుకునే అర్హత లేదు. మోసం చేద్దామని వస్తున్నాడు. ఎవరికి దానం చేయాలి? కొన్నిసార్లు దానము చేయకూడదని కూడా ఉంది. ఎట్లా తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చే దానము నీకు ఎక్స్ట్రీమ్లీ టఫ్ కండిషన్ ఉంది. ఇప్పుడు ఎవడో మీ ఫ్రెండ్ వచ్చి అడిగాడు, 100 కోట్లు ఇవ్వమని అడిగాడు. నీ దగ్గర 101 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు ఇచ్చేస్తే నీ దగ్గర 1 కోటి మిగులుతుంది. సో నీకు డ్యామేజింగ్ చేసేటటువంటి దానాన్ని చేయకూడదు. కాబట్టి ధనాన్ని ధర్మార్థ కామాలకి ఉపయోగిస్తూ కీర్తికి జనాలకు కూడా ఉపయోగించాలి. ఈ 5 భాగాల లోపల ఎక్కడైతే ఇక్కడ నీకు ఇది ధర్మబద్ధంగా అనిపించడం లేదు,
ఈ చెట్టుకు ఉన్నటువంటి మూలం కనుక తెగిపోయిందంటే చెట్టు పడిపోతుంది. అదేవిధంగా నువ్వు గనక పడిపోయావంటే మొత్తం రాక్షస జాతి పడిపోతుందయ్యా. నీకు ఒక మాట చెప్తాను చూడు, నీతి శాస్త్రంలో ఏముందో తెలుసా? ఆడవాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడొచ్చు, వివాహ సమయాల్లో అబద్ధాలు ఆడొచ్చు, మానాన్ని కాపాడుకోవడానికి అబద్ధం ఆడొచ్చు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి అబద్ధం ఆడొచ్చు. నీకు ఇందాక చెప్పినట్టుగా డ్యామేజింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు తప్పకుండా అబద్ధం ఆడొచ్చు. గోవులను రక్షించాలి, బ్రాహ్మణులను రక్షించాలి. బ్రాహ్మణులు అంటే దయచేసి ఇప్పటిన్న కులం అనుకోకండి, కులం కాదు, బ్రాహ్మణం అంటే వర్ణం. ఎవరికైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఆపుతాను ఒక 10 నిమిషాల తర్వాత, అప్పుడు అడగండి. బ్రాహ్మణులకి కాపాడాలయ్యా. అప్పుడు నువ్వు అబద్ధం ఆడచ్చు, ఏం కాదు, నీతి శాస్త్రంలో చెప్పారు ఇది. ఐఎమ్ టెల్లింగ్ యూ. అసత్యం ఆడితే జీరో, నీకు దోషం లేదు, ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. నీ రాజ్యం పోతోంది, నీ కులం అంటే నీ గ్రూప్ అని. మళ్ళీ ఇక్కడ కులం అంటే ఏం కులం సార్ అయినది అని అడగకండి దయచేసి. కులం కాదు ఇక్కడ, కులం అంటే గ్రూపు. నీ జాతి నాశనం అయిపోతుంది, నీ తేజస్సు మాయమైపోతుంది, నువ్వు సాధించినవన్నీ కూడా పోతాయి. ఈ పొట్టోడు మామూలుడు కాదు, త్రివిక్రముడు అవుతాడు. నువ్వు మర్యాదగా ఆయనని మంచి మాటలు చెప్పేసి బయటికి పంపించేసేయి. నీకు అన్ని ధర్మాలు చెప్పాను, ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్పాను. చెయ్యాల్సిన బాధ్యత ఇప్పుడు నీ పైన ఉంది అంటాడు. బలి చక్రవర్తి ఒక్కసారి ఇలా వింటాడు, ఎక్కువసేపు ఆలోచించాడు, కేవలం 2 క్షణాలు ఆలోచిస్తాడు. ఎంతసేపు? 2 క్షణాలు. మనలాంటి వాడైతే చాలాసేపు ఆలోచిస్తాడు, బలి చక్రవర్తి అలా ఆలోచించలేదు, ఒకేసారి చెప్పేశాడు. మీరు ఏదైతే గృహస్థ ధర్మం చెప్పారో, ఏదైతే నీతి శాస్త్రం చెప్పారో నాకు చాలా సంతోషం. ఇప్పుడు నేను ఇస్తాను అని చెప్పేసేసి వాగ్దాన భంగం చేయొచ్చు, కరెక్టే. సంగ్రామం లోపల వెనుదిరిగి వెళ్ళిపోయిన వాడు, ఆడిన మాట తప్పినవాడు ఒకడే. నేను యుద్ధంలో ఎప్పుడు వెనుదిరిగి వెళ్ళిన వాడిని కాదు, అలాగే ఆడిన మాట తప్పేవాడిని కాదు. ఇటువంటి వాళ్ళు నాకు వద్దు అని చెప్పి భూదేవి గోల చేస్తుంది. యుద్ధంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆడిన మాట తప్పిన వాళ్ళు నాకు భారం అని చెప్తుంది భూమి. మీరు అన్నట్టుగా నన్ను నేను కాపాడుకుంటాను, కానీ ధర్మానికి దూరం అవుతానా మహానుభావ? వ్యవసాయదారుడికి ఒక చక్కటి పొలం కావాలి, వ్యవసాయదారుడికి చక్కటి విత్తనాలు కావాలి. ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. వ్యవసాయదారుడికి చక్కటి విత్తనాలు కావాలి. ఈ పాయింట్ జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత 5 నిమిషాల తర్వాత ఒక మాట చెప్పాలి, ఇంపార్టెంట్ మాట చెప్పాలి. అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా పెన్ను పేపర్ పెట్టుకొని రెడీగా ఉండండి. 5 నిమిషాల తర్వాత ఒక చిన్న టెస్ట్ లాంటిది ఉంటుంది, అది మనం చేస్తాం. ఇప్పుడు నేను చెప్పేదానికి సంబంధం ఉంది. ఒక వ్యవసాయం చేసేవాడికి భూమి కావాలి, ఆ వ్యవసాయం చేసేవాడికి చక్కటి విత్తనాలు కావాలి. ఈ భూమి విత్తనాలు 2 దొరికితే సంతోషం అనిపిస్తుందా లేదా? అదేవిధంగా నేను దానం చేయాలనుకుంటున్నాను, దానికి అర్హుడైనటువంటి వాడు ఉన్నాడు ఇక్కడ, యోగ్యుడైనటువంటి యాచకుడు ఉన్నాడు. అండ్ ఆయన అడిగినటువంటి వస్తువు యోగ్యుడు కాబట్టి ఖచ్చితంగా మంచిది అడుగుతాడు. ఇప్పుడు చూడండి ప్లీజ్ అర్థం చేసుకోవాలి, యోగ్యుడైన మనిషి ఉన్నాడు, ఏదైతే యోగ్యుడైన మనిషి అడుగుతాడో అది ఖచ్చితంగా యోగ్యతకు సంబంధించినటువంటిది, గొప్ప వస్తువే అయి ఉండాలి. కాబట్టి నేను ఎందుకు బాధపడాలి చెప్పండి? ఈ భూమి మీద ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అన్ని లోకాలలోనూ 14 లోకాలలో ఎవడైనా కూడా ఏదైనా వెంట పెట్టుకుని ఉన్నాడా? నేను ఎలా మాట తప్పగలుగుతాను? ఈ మహానుభావుడు నిజంగా విష్ణుమూర్తి అని మీరు చెప్తున్నారు, నాకేమీ శంక లేదు. కానీ ఆ విష్ణుమూర్తి ఎవరయ్యా? ముందు అమ్మవారికి లక్ష్మీదేవికి కొప్పు పెట్టినవాడు, తర్వాత ఆవిడ ముఖాన్ని తుడిచినటువంటి వాడు, ఆవిడ శరీరం అంతా నివిరినటువంటి వాడు, ఆవిడ పైట సరి చేసిన వాడు, ఆవిడ పాదాలు నొక్కినవాడు, ఆవిడ నుదురును తిద్దినటువంటి వాడు, ఆవిడకి బొట్టు పెట్టినవాడు. అమృత హస్తాలయ్యా అవి, పరబ్రహ్మ స్వరూపం. ఆ చెయ్యి నా కింద ఉంది, నా చెయ్యి పైన ఉంది, ఇంతకంటే నాకు ఇంకా జీవితంలో ఏం కావాలి? అటువంటి మహానుభావుడు ప్రపంచంలో లక్ష్మీదేవి తప్ప ఇంకేదీ లేదు. భోగభాగ్యాలు, మన రాక్షసులకి కావాల్సింది భోగభాగ్యాలు, దానికి మూల స్వరూపం అమ్మవారు. ఆ అమ్మవారి స్వరూపంకి పూర్తి అర్హతతో ముట్టుకునేటటువంటి ఆ మహానుభావుడి చేతుల కింద ఉండి నా చేతులు పైన ఉన్నాయంటే నేను ఎంత అదృష్టవంతుణ్ణి ఒక్కసారి ఆలోచించుకో. నాకు ఎంత అర్హత ఉంటే నేను ఈ పుణ్యాన్ని చేసుకున్నాను. మహానుభావుడైనటువంటి వాడు, విత్తనము నాదే, భక్తి నాదే, క్షేత్రము నాదే,
కాబట్టి ఇంకా నేను ఈ భువనంలో నాకున్నటువంటి గౌరవం ఏదన్నా ఉంటుందా? నాకంటే అదృష్టవంతుడు ఎవరు? ఇప్పుడు నాకేదన్నా ప్రమాదం వచ్చి పడిందా? పర్వాలేదు. నా వంశం నాశనం అయిపోతుందా? పర్వాలేదు. ఇక ప్రళయం వస్తుందా? పర్వాలేదు. నేనే నాశనం అయిపోతానా? పర్వాలేదు. ఎందుకంటే నేను ఆ పిల్లవాడిని ఎన్ని విషయాలు అడిగానో తెలుసా మహానుభావ? 3 అడుగులు ఏమిటయ్యా? బార్గెయిన్ చేస్తూ పోయాడు. ముందు 3 అడుగులు అనగానే 3 అడుగులు తీసుకోకు, పోనీ నీకు నేను ఇవ్విస్తాను అవ్విస్తాను, పోనీ పావు రాజ్యం ఇస్తాను, అర్ధరాజ్యం ఇస్తాను. ఆఖరికి పిల్లాడు వినకపోతే ఈయనలో ఇంకా పట్టుదల పెరుగుతుండే. ఆయన అంటాడు, నా మొత్తం రాజ్యం ఇచ్చేస్తానయ్యా, నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను, నీకేం కావాలో అడుగు. దీన్నే ఈశ్వర శరణాగతి అంటారు. భగవంతుణ్ణి ఆ స్థాయిలో ప్రేమించగలిగే స్థాయికి మనం వెళ్తున్నామా? ఎంతసేపు హడావిడి, ఎంతసేపు ఏవో పూజలు, ఏవో వ్రతాలు, ఏవో నోములు, ఏవో పిచ్చి పాటలు, పిచ్చి డ్యాన్సులు. ఒక్కసారి కూర్చుని భగవంతుడికి కావాల్సినది కపటం లేని ప్రేమ అనే సత్యాన్ని తెలుసుకున్నామా? ఆయన ఏమంటాడు? నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నా వంశం నాశనం అయిపోయినా పర్వాలేదు, ప్రళయం వచ్చినా మీద పడ్డా పర్వాలేదు, నాకు ఏ విపత్తు వచ్చినా పర్వాలేదు అనగానే శుక్రాచార్యులు ఇక ఏం చేయాలో తెలియదు. రాజధికారం చేయకూడదు, తను చెప్పేటటువంటిది అన్నీ చెప్పాడు. కానీ ఈయన మహానుభావుడు తన మాట వినేటట్టుగా లేడు. నువ్వు రాజ్యభ్రష్టుడు అవ్వాల్సింది ఉన్నది అంటే, మహాత్మ మీరు నన్ను శపించినా ఏది చేసినా ఇంక నేను మాత్రము నా వాగ్దానాన్ని దాటను, భూదేవికి నేను ద్రోహం చేయలేను, మహానుభావుడైనటువంటి ఆయన చెయ్యి కింద ఉండగా నేనేమి చేయలేను అనగానే అప్పుడు వింధ్యావళి వస్తుంది. ఆవిడ రాగానే అప్పుడు నీళ్లు బట్టి ఆయన పాదాల మీద నీళ్లు పోసి అప్పుడు వాటిని చల్లుకుంటాడు. చల్లుకోగానే అప్పుడు అవన్నీ చల్లుకుని అలా ఆనందంతో ఉండిపోతాడు అనమాట. అప్పుడు అందులోంచి నీరు వస్తుంటే శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడని కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల లేదు. అప్పుడు ఈయన పుల్ల తీసి దాన్ని పొడవడము, ఆయన కన్ను పోవడము, అప్పటి నుంచి ఆయనకు ఒక కన్ను ఉన్నది అన్నటువంటి ఇది వస్తుంది. ఒక్కసారిగా తనపైన ధార పడ్డ తర్వాత మహానుభావుడు వామనుడు ఒక్కసారిగా త్రివిక్రముడుగా మారే రూపాన్ని మనం చూస్తున్నాం. అలా ఎదుగుతూ ఉన్నాడు. పోతన భారతంలో చెప్పినటువంటివి ఏదైతే ఉందో దాన్ని మన వ్యాస భాగవతంలో ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వ్యాస భాగవతం ఉందో దాంట్లో కింద నోట్స్గా ఇచ్చారు. ఎందుకంటే ఆ వర్ణన చాలా బాగుంది. ముందు సూర్య గోళము ఈయన ఎదుగుతుంటే ఫస్ట్ ఒక గొడుగులాగా కనిపించిందిట. అలాగ మెల్లమెల్లగా అయితే తలకాయ మీద పెట్టుకున్నటువంటి ఒక చక్కటి మణిలాగా శిరోభూషణం అని చెప్పేసి అంట కదా, అలా కనిపించిందిరా. తర్వాత ఆయనకి ఇట్లా చెవి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, చెవిలో కుండలం అయిపోయింది. అలా కుండలం అయిపోయిన తర్వాత మెల్లగా కొద్ది దూరం వెళ్ళేసరికి కంఠహారం అయిపోయింది, భుజకీర్తుల్లాగా అయిపోయాయి, చేతి లోపల కంకణం అయిపోయింది. అలా మెల్లగా ఇట్లా వడ్డానంలాగా మొలతాడులాగా అయిపోయింది. తర్వాత ఆయన పాదాలు పెట్టుకునే పీఠంలాగా అయింది. అలా ఎదుగుతున్నాడు ఆయన. మెల్లమెల్లగా సూర్యుడిని దాటి వెళ్ళిపోతున్నాడు. సూర్యాన్ని దాటిపోయాడు. స్వర్గలోకము ఓం భూహు ఓం భువహ ఓం సువహ ఓం మహః ఓం జనః ఓం తప ఓం సత్యం, అలా అన్ని లోకాలు దాటిపోతున్నాడు ఆయన. అలా అన్ని లోకాలు దాటిపోయాడు. ఇంకా మొత్తం చూశాడు, ఒక పాదం మొత్తము చేశాడు. ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో పైలోకాలని ఆక్రమించాడు. ఈ 2 లోకాలు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయమంటావు? 3వ పాదం ఎక్కడ పెట్టమంటావు అనగా ఈయన పాదం అక్కడ పైన ముందు, అక్కడ ఇవన్నీ పట్టించుకోవట్లేదు. బ్రహ్మదేవుడు చూశాడు, తన దగ్గర సత్యలోకంలో ఈయన పాదం కనిపించింది. దబదబా పాదాలు కడిగేస్తున్నాడు. అందుకే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదం అని ఎందుకంటారంటే అందుకోసమే అన్నమాట. ఆయన కడిగినటువంటి పాదం దబదబా ముందు కడిగేశాడు. అప్పుడు అదొక నది ప్రవాహమై గంగా నదిగా మారిపోయింది. అలా ఆనందకరమైనటువంటి సంఘటన ఎలా చూసినా త్రివిక్రముడిది. ఈ నది మనము చాలా చోట్ల చూడవచ్చు. మన అరుణాచలం దగ్గర ఒక అద్భుతమైనటువంటి త్రివిక్రముడిది దేవాలయం ఉంది. ఆ తర్వాత ఇక్కడ మన కంచి లోపల కూడా ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది. అటువంటి గొప్పదైనటువంటి ఆ త్రివిక్రమ అవతారము ఎదిగిపోయింది. అలా త్రివిక్రమ అందరూ చూస్తున్నారు, ఒక్కసారిగా గుర్తించారు. ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు అంటాడనమాట, మిగతా వాళ్ళందరూ ఈయనతో పోరాడదామని వస్తే బలిచక్రవర్తి ఇలా అంటాడు అంతే, 3వ పాదం ఎక్కడ పెట్టాలి అంటాడు. అంటే ఆడిన మాట తప్పుతానా మహానుభావ, నా శిరస్సు పైన ఉంచు. నాకు ఈ జీవితము శాశ్వతం కాదన్న విషయం తెలుసు. సంసారము, సంపదలు అన్నీ కూడా నీ ముందు దిగదుడుపు అన్న విషయం నాకు తెలుసు. ఇవి కావని ఎవరైనా అనుకుంటే వాళ్ళు అవివేకులు, మూర్ఖులు. కాబట్టి వాళ్ళు మాత్రమే వెనుదిరుగుతారు. నేను వెనుదిరిగే అవకాశం లేదయ్యా. నా తల మీద పెట్టేసేయి ఓ నారాయణ.
ఓం నమో నారాయణయ, ఓం నమో నారాయణయ, ఓం నమో నారాయణయ. ఒకనాడు నువ్వే నాకు ఈ ఇంద్ర పదవి ఇచ్చావు, నీ అనుమతి లేనిదే, నీ యొక్క ఆశీర్వాదం లేనిదే నాకు అది రాదు. కానీ ఈరోజే నన్ను ఈ స్థాయికి దించుతున్నావు అనగానే అప్పుడు ఈవిడ వింధ్యావళి వచ్చి ప్రార్థిస్తుంది, నాకు పతిభిక్షాందేహి అని చెప్పి. అప్పుడు అందరూ వచ్చేసి అక్కడికి వచ్చి బాధపడుతూ ఉంటారు అనమాట. అక్కడికి బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వస్తాడు. రాగానే ఇప్పుడు ఈయన బలిచక్రవర్తిని కట్టేస్తాడనమాట, తాళ్ళు తీసి కట్టేస్తాడు. ఇట్లాగా కట్టేగానే బలిచక్రవర్తి అప్పుడు ఇలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోకి అక్కడికి ప్రహ్లాదుడు వస్తాడు, తాతగారు అన్నమాట. రాగానే అప్పటిదాకా బలిచక్రవర్తి చాలా ధైర్యంగా ఉంటాడు. ఒక్కసారి తాతగారిని చూడగానే ఏడవడం మొదలెడతాడు. ఈయన విష్ణుమూర్తి త్రివిక్రముడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వామనుడు నుంచి త్రివిక్రమ రూపంకి ఎత్తాడు, ఆశ్చర్యపోతాడు. అదేమిటయ్యా, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఇప్పటిదాకా ఇంత ధైర్యంగా ఉన్న నువ్వు ఒక్కసారిగా బేలవైపోయావేంటి? ఏం జరిగింది అసలు అంటే ఆయన అంటాడు, మా తాతగారికి మొట్టమొదటిసారిగా చేతులు జోడించి దండం పెట్టే అవకాశాలు లేకపోగొట్టుకున్నాడు. అప్పుడు కూడా అతని లోపల ధర్మచింతన చూడండి. బలిచక్రవర్తి మామూలు వాడు కాదు. ప్రహ్లాదుడు వచ్చి అంటాడు, మహానుభావ, నీ తత్వాన్ని నా కుమారుడు నా మనవడు కూడా అందుకున్న వాళ్ళే. అటువంటి మహానుభావుడు నా కుమారుడు కూడా, నా మనవడు కూడాను. నా కుమారుడికి నువ్వు క్షమించు అనగానే అప్పుడు వెంటనే ఆయన కట్లు విడదీసి నువ్వు చేసినటువంటి ఒకే ఒక తప్పేంటో తెలుసా? అర్హత లేని సమయం లోపల నువ్వు ఇంద్రలోకాన్ని బలవంతంగా లాక్కోవడము. నువ్వు ఇంద్రుడు అవుతావు, తప్పక ఇంద్రుడు అవుతావు. ఇంకొక 2 తరాల తర్వాత వైవస్వత మనువు అయిపోయిన తర్వాత సాపర్ణి మనువులు వస్తాయి. ఆ సాపర్ణి మనువంతరాలలో 7 రకాల సాపర్ణులు ఉంటారు. అందులో మొదటి సాపర్ణిలో నువ్వే ఇంద్రుడుగా అవుతావని నేను నీకు మాటిస్తున్నాను. అతల సుతల అని చెప్పి, సుతల అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అది కూడా మనకు అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాల అంటారు కదా. ఆ సుతల అనే ప్లేస్ లోపల మయుడు కట్టినటువంటి అద్భుతమైనటువంటిది ఉంది. ఆ రాజధానిగా నువ్వు అక్కడ ఉండు, చక్కగా పరిపాలించు. నేను నీలాంటి మహానుభావుని, నీలాంటి భక్తుని నేను చూడలేదు, కాబట్టి నేను నీ ద్వారపాలకుడు లాగా ఉంటాను. అటు ఇంద్రుడికి నేను తమ్ముణ్ణి, ఇటు నీకు నేను ద్వారపాలకుడిని, నీకు నేను సేవకుడని. భగవంతుడు భక్తికి మాత్రమే లొంగుతాడు, అంగోకి ఆర్భాటాలకు కాదు. సర్వము త్యాగం చేసినటువంటి వ్యక్తికి లొంగుతాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. మహానుభావ, నువ్వు పరబ్రహ్మ స్వరూపానివి, నువ్వు ఒకరికి సేవకుడుగా ఉండడమా అంటే అదే భక్తికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం అని చెప్పగానే అందరూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. ఆ విధంగా మనము వామన చరిత్రని పూర్తి చేసుకున్నాము. అత్యద్భుతమైనటువంటి ఈ కథ విన్న వాళ్ళందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని భాగవతంలో చెప్పారు. నారాయణ భట్టాద్రి అంటున్నాడు, ఇంత గొప్ప ఫలితాలను నువ్వు ఇచ్చే నా ఆరోగ్యాన్ని నువ్వు బాగుపరచవా మహానుభావ. నా లోపల కూడా పరివర్తన వస్తుంది. నా లోపల కూడా నీపైన పాటలు రాస్తుంటే, పద్యాలు రాస్తుంటే ఆనందం ఎక్కడెక్కడి నుంచో పొంగుకుంటూ వస్తుంది మహానుభావ. నా జీవితాన్ని కూడా నువ్వు సరిచేయవా అని చెప్పేసి అంటాడన్నమాట. ఇప్పుడు మనకు బ్రేక్ కాదు కానీ ఒక చిన్న పరీక్ష పెట్టుకుందాం. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు జస్ట్ నేను చెప్పినవి కొన్ని రాయండి. తిరుపతి వెళ్ళాలని అనుకున్నాం, ఓకే, రాసుకోండి. తిరుపతికి వెళ్ళాలి అని చెప్పి సంకల్పం వచ్చింది, భగవంతుని చూడాలి అని చెప్పేసి సంకల్పం వచ్చింది. +50 మార్క్స్ అని చెప్పి రాసుకోండి. +50 సంకల్పం బాగా వచ్చింది. దేవుణ్ణి ఎట్టి పరిస్థితులలో నేను చూడాలి, నాకే కోరికలు లేవు. 50 మార్కులు వచ్చాయి నాకు. వచ్చిన తర్వాత నాకు దర్శనం టైం దొరికేసరికి 10 రోజులు 15 రోజులు సమయం ఉంది. ఈ 10 రోజుల లోపల రోజు భగవంతుడిని గంట సేపు నేను ప్రార్థిస్తున్నాను. సో రోజు 20 మార్కులు వస్తున్నాయి నాకు. సో 10 రోజులకి 200 మార్కులు వస్తాయి. 50 + 200 మార్క్స్ వేయండి. వేసారా? పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. పెన్ను పేపర్ లేని వాళ్ళు దగ్గర నోటికి క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు చెయ్యండి. క్యాలిక్యులేటర్లో ఉన్న వాళ్ళు క్యాలిక్యులేటర్ వేసుకోండి. తర్వాత దానికోసం లీవ్ పెట్టడము, ఖర్చులు, ఇవన్నిటికీ ఇంకో 100 మార్కులు వేసుకోండి. ఓకేనా? 350 మార్కులు అయ్యాయి. ఇంకా ఎన్ని అవుతాయో చూద్దాం. తర్వాత ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నారు, మేము అక్కడికి దర్శనానికి వెళ్తున్నాము,
మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ బుక్ చేశారు. ఆ గెస్ట్ హౌస్ మామూలుది కాదు, ఓన్లీ విఐపీస్ వెళ్తారు అని చెప్పి ఒక 10 మందికి చెప్పుకున్నాం. అలా గొప్ప చెప్పుకున్న ప్రతిసారి కూడా 20 మార్కులు తీసేసేయండి. ఓ 10 మందికి చెప్పుకున్నాం అనుకోండి, -200. ఓకేనా? అందరూ ఎవరో ఒకరు నోట్ చేస్తున్నారా? దయచేసి చెప్పండి. ఎవరైనా నోట్ చేస్తున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. లేకపోతే ప్లీజ్ అందరూ నోట్ చేయండి దయచేసి. ఓకే, గొప్ప చెప్పుకున్నారు చెప్పేసరికి 200 మార్కులు పోయాయి. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కింద మనము రైలు దిగాము, ఫ్లైట్ దిగాము, వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళాం. ముందు వరాహస్వామికి దండం పెట్టుకున్నాం, బేడి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాం. తర్వాత మనము స్పెషల్ దర్శనం తీసుకున్నాము. మనకు శక్తి లేదు, సమయం లేదు, కాబట్టి పర్వాలేదు. దానికి 0 మార్క్స్. అటు తీసేయలేదు, ఇటు ప్లస్ లేదు, మైనస్ లేదు. తర్వాత దర్శనం కోసం వెళ్ళాము. కొద్దిగా లైన్ కనిపించింది. ఈ లైన్ చూడగానే ఒక్కసారి చూసామన్నమాట. చూసి ఈ సర్వదర్శనంలో వెళ్తున్న వాళ్ళని చూసి కొద్దిగా నవ్వు వస్తుంది. మనది ఎక్స్ప్రెస్ లేన్ మనది, వాళ్ళది మామూలు లేన్ అనుకున్నారు. ఓకే, అనుకోగానే 100 పాయింట్లు తీసేసేయండి. అక్కడి నుంచి మీరు లోపలికి వెళ్ళగానే హడావిడి, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళిపోయారు. 10 పాయింట్లు 20 పాయింట్లు తీసేసేయండి. 20 పాయింట్లు తీసేసేయండి. ధ్వజస్తంభానికి దండం పెట్టుకున్నారు, 10 మార్కులు యాడ్ చేయండి. జనాలని తొయ్యడం మొదలెట్టారు. ఏమిటిది, గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది, రష్ని ఇలాగే ఉంచుతుందా అని. వెనకవాడు ఏదో అంటాడు, ముందువాడు ఏదో అంటాడు, మీరు వాళ్ళతో మాటలు కలుపుతారు. ఎందుకో లైన్ ఆపారు. జనాలందరినీ తిడుతున్నారు. వీళ్ళని తిట్టారు, వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు. తిట్టిన ప్రతిసారి కూడా దేవుడి గుడి లోపల తిట్టినందుకు అని చెప్పేసి ఒక్కొక్కసారి 100 పాయింట్లు పోతున్నాయి. అలా 5 సార్లు తిట్టారు. -500 వేయండి. తర్వాత వెండి వాకిలి దాటారు, బంగారు వాకిల్లోకి వెళ్ళగానే ఎవడో చెప్పాడు, ఈ రైట్ సైడ్ లేన్లోకి వస్తే చాలా మంచిది, దేవుడి దర్శనం బాగా జరుగుతుంది అని. పక్కనున్న ముసలాళ్ళని, పిల్లల్ని అందరినీ తోసి పారేశారు. కొంతమందిని తొక్కేశారు, కొంతమందిని తన్నారు. ఓకే, 1000 పాయింట్లు తీసేసేయండి. మెల్లగా లోపలికి వెళ్తున్నారు. దండం పెట్టుకుందామని లోపలికి వెళ్తున్నారు. గరుడుకి దండం పెట్టుకున్నారు. ముందుగా తెలిసిన వాళ్ళందరూ కూడా గరుడ స్వామికి దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకోగానే 100 పాయింట్లు యాడ్ చేయండి. అలా ఏటవాలు ఇది ఉంది ఉండగానే భగవంతుడు కనిపిస్తున్నాడు. అదిగో భగవంతుడు కనిపిస్తున్నాడు. వనమాలి గదీశార్కి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. వనమాలి గదీశార్కి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. వనమాలి గదీశార్కి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. భగవంతుడు దీపపు వెలుగుల్లో అద్వితీయంగా కనిపిస్తున్నాడు. ఆనందంగా ముందుకెళ్తున్నారు. తన్మయత్వంలో చేతులు పైకి లేచి ఇలా అడ్డం పెట్టారు. అలా ముందుకెళ్ళారు. భగవంతుని చూశారు. వెనకాల లైన్ ఆపారు. సో చేతులు అడ్డం పెట్టినందుకు 1000 పాయింట్లు తీసేయండి. లైన్ ఆపినందుకు 1000 పాయింట్లు తీయండి. దేవుని దండం పెట్టుకున్నందుకు 500 పాయింట్లు యాడ్ చేయండి. బయటికి వచ్చేసి హడావిడిగా లైన్ అడ్డదారి తొక్కి తీర్థం తీసుకున్నారు. హడావిడి పడుతూ వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోలేదు, ఏం చేయలేదు. అక్కడ పైన విమాన వెంకటేశ్వర స్వామిని చూడాలి. ఎవరైతే భగవంతుని చూడలేదో సరిగ్గా, వాళ్ళు విమాన వెంకటేశ్వర స్వామిని సరిగా చూస్తే వాళ్ళు ఒక 100 మార్కులు యాడ్ చేసుకోండి. భగవంతుని సరిగా చూసిన వాళ్ళు పర్వాలేదు, యాడ్ చేసుకోక్కర్లా. భగవంతుని సరిగా చూడలేకపోయిన వాళ్ళు 100 మార్కులు యాడ్ చేసుకోండి. అక్కడి నుంచి వచ్చారు. యోగ నరసింహస్వామికి దండం పెట్టుకున్న తర్వాత 200 పాయింట్లు యాడ్ చేసుకున్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. లైన్ ఉంది. ఆ లైన్లో మళ్ళీ పక్కవాడిని తొక్కడము, బాగుందా, ఇది ఉందా, అది ఉందా అని చెప్పేసి అనడము. అంతకంటే ముందే మీరు తెచ్చిన డబ్బు అందరికీ కనిపించేలాగా చేసి ఆ హుండీలో వేశారు. 50,000 రూపాయలు వేశారు అందులో. ఓకే, ఆ 50,000 వేసినందుకు మీకు 500 పాయింట్లు వచ్చాయి. అందరికీ కనిపించేలాగా వేశారు కదా, 1000 పాయింట్లు పోయాయి. ఓకే, సో 500 ప్లస్ 1000 మైనస్ అయ్యండి.
అక్కడి నుంచి బంగారు వాకిల్ దగ్గరికి వచ్చారు, వెండి వాకిల్లోకి వచ్చారు. అక్కడి నుంచి ప్రసాదం తీసుకోవడానికి లైన్లో హడావిడిగా నిలబడ్డారు, పరిగెడుతున్నారు, హడావిడి పడుతున్నారు భగవంతుడి నుంచి దూరం అవ్వడానికి. 100 పాయింట్లు తీసేయండి. ప్రసాదం చేతిలో పెట్టుకున్నారు, ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తున్నారు, భగవంతుడి రూపాన్ని తలుచుకుంటూ ఆస్వాదిస్తూ తింటున్నారు. 500 పాయింట్లు కలుపుకోండి, ఎందుకంటే అది భగవంతుడి స్వరూపం. తర్వాత ఏం చేశారంటే ప్రసాదం కొద్దిగా మిగిలిపోయే ఇదైంది, దాన్ని నేల మీద మారేశారు. 1000 పాయింట్లు తీసేయండి. చేతులు కడుక్కున్నారు. వస్తూ వస్తూ భగవంతుని మళ్ళీ ఒకసారి ధ్వజస్తంభం వైపు చూసి దండం పెట్టుకున్నారు. 200 పాయింట్లు యాడ్ చేసుకోండి. గర్భగుడి బయటికి వచ్చి మొత్తం గుడిలోంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి చూశారు, ఎదురుగా అద్భుతమైనటువంటి బేడి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు దూరంగా. ఎడమ పక్కన అద్భుతమైనటువంటి కోనేరు పుష్కరిణి కనిపిస్తుంది. ఇటు వెనక్కి తిరిగి చూస్తే మనం వచ్చినటువంటి ఆలయం కనిపిస్తుంది. కుడి పక్కన స్టేజ్ కనిపిస్తుంది, రాగలహరి లాంటి కార్యక్రమాలు జరిగే స్టేజ్ కనిపిస్తుంది. అలా 360 డిగ్రీలో చూస్తున్నారు. దూరంగా వరాహస్వామి టెంపుల్, ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి, రాగలహరి, ఇటు ఆయన పాచికలాడేటటువంటి హతీరాం బాబాజీ మఠము, ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టూరా పరికించి చూశారు ఆనందంతో. గొల్ల మండపము అన్నీ మెల్లగా, ఏమీ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఎవరితోటి మాట్లాడకుండా చూశారు. 1000 పాయింట్లు యాడ్ చేసుకోండి. ప్రశాంతంగా వచ్చి కూర్చున్నారు బయట, భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చున్నారు. దేవుడా, నేను ఎన్నో తప్పులు చేశాను, లోపల తప్పులు చేశాను, బయట తప్పులు చేశాను, నన్ను క్షమించు. కోరికలు కోరుకుని నీ దగ్గరికి రాలేదు, కానీ తెలిసి తెలియక నాతోనే తప్పులు జరిగాయి. నీ రూపం ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తుంది, అద్వితీయమైనటువంటి రూపం. మళ్ళీ నేను లోపలికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, నీ దగ్గరే కనిపిస్తున్నాను. 500 పాయింట్లు యాడ్ చేసుకోండి. కళ్ళు తెరవండి. టోటల్ పాయింట్స్ ఎన్ని అయ్యాయి? ఓకే, ఇంకెవరైనా చెప్పండి. కరెక్టేనా ఆవిడ చెప్పింది? తెలియదు కానీ సార్ తిరుమలకి వెళ్ళేసి వచ్చినాం సార్. నేనైతే 960 సార్, ప్లస్ 960. ఇంకా ఎవరైనా డిఫరెంట్ ఆన్సర్? ఎనీవన్ విత్ డిఫరెంట్ ఆన్సర్స్? నిద్రపోయిన వాళ్ళు లేచి చెప్పండి కాస్త. ఇందాక చాలామంది మేము రాస్తున్నాం అంటే మేము రాస్తున్నాం అన్నారు కదా, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అన్నీ మర్చిపోయారా? సో ఇలా లెక్క పెట్టుకోండి. భగవంతుడికి కావాల్సింది ఏంటి అంటే భక్తి. భక్తిని మించినటువంటిది ఇంకేదీ లేదు ప్రపంచంలో. భగవంతుడు భక్తి గుడికి వెళ్ళినప్పుడు మీరు చెప్పేదే గుర్తొస్తారు సార్. అవన్నీ మేము ఎంత పాటిస్తామని చెప్పట్లేదు, కానీ నేను అవి మాత్రం ప్రతి క్షణము గుడికి వెళ్ళినప్పుడు ఎవరినన్నా తగ్గాడిపోయినా ఏదన్నా అన్నా సరే, ఎవరి పాపం పుణ్యం వాళ్ళది, మనం ఎందుకు మాట్లాడతాము అని. మనం తిరుమలకి వెళ్ళొచ్చాము, మేము సండే వచ్చాము. అప్పుడు కూడా అదే త్వరగా వెళ్దాము అంటే మా వంటది హడావులు ఏముంది, తిరగలేకపోదాం. కాబట్టి భగవంతుడికి కావాల్సింది భక్తి. ఆ భక్తికి లేనటువంటిది ఏదైనా వృధానే. భగవంతుడికి కావాల్సింది కపటం లేని భక్తి. ఆ విషయాన్ని చాలా అద్భుతంగా తెలుసుకున్నాము. అటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరే సత్యవ్రతుడు. ఈయననే ప్రియంవ్రతుడు, సత్యవ్రతుడు అని కూడా అంటారు. ఈ సత్యవ్రతుడు మహానుభావుడైనటువంటి వాడు. అప్పటికి చాక్షస మన్వంతరం పూర్తయింది. చాక్షస మన్వంతరం పూర్తవగానే హయగ్రీవుడు అనేటటువంటి ఒక రాక్షసుడు, హయగ్రీవుడు దేవుడు కూడా ఉన్నాడు, మళ్ళీ ఆయనతో కన్ఫ్యూజ్ అవ్వకండి. హయగ్రీవుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వెళ్ళేసి బ్రహ్మ ప్రళయం చేయగానే అందులోంచి ఆయన దగ్గర నుంచి వేదాలు కొట్టేసేసి వెళ్ళిపోయాడు. ఇటు ప్రళయం ప్రారంభం అవబోతోంది. అప్పుడు సత్యవ్రతుడు వెళ్ళేసి అర్ఘ్యం ఇవ్వడానికి ఉన్నాడు. వైవస్వత మన్వంతరం ప్రారంభమయ్యే కొద్ది ముందు ఆయన ఇలా చేయి పట్టుకున్నాడు. పట్టుకోగానే అందులోపల ఒక చేప పిల్ల కనిపించింది. రాజా రాజా, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని చూశాడు. చిన్న, నీకేమైంది? నన్ను పెద్ద చేపలన్నీ తినేస్తాయి. అరే అవునా అని ఇంటికి తీసుకెళ్ళి చిన్న గిన్నెలో వేస్తాడు. నెక్స్ట్ డేకి ఆ గిన్నె ఎంత అవుతుంది. రెండో రోజు మళ్ళీ ఏమవుతుంది, ఇంకా కాస్త పెద్దగా అవుతుంది. కుండలో వేస్తాడు, కుండంతా నిండిపోతుంది.
తర్వాత తీసి ఇంట్లో ఉన్న ట్యాంకులో వేస్తాడు, నిండిపోతుంది. ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. సరోవరంలో తీసుకెళ్ళి పెడతాడు. సరోవరం లోపల మహామత్స్యంలాగా అయిపోయి సరోవరంలో ఉన్నటువంటి జలాలన్నీ కూడా చేసేస్తుంది. రాజా, నేను జలంలో ఉండేవాడిని, ఈ సరోవర జలాలు నాకేం సరిపోతాయి, ఏదైనా ఒక పెద్ద అగాధమైనటువంటి సరస్సు ఉంటే చూడు అంటే పెద్ద పెద్ద తటాకాలు, కొన్ని తటాకాలు కలిసిన ప్రాంతం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అందులో వేస్తాడు. అక్కడికి వేసేసరికి కొన్ని అలా వెతుకుతూ 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 చివరికి ఆయన ఏం చేస్తారంటే సముద్రంలో వదులుతాడు. వదిలినప్పుడు అప్పుడు అంటుందన్నమాట, మహావీర, ఈ సముద్రం లోపల మొసళ్ళన్నీ ఉంటాయి, నీకు తెలీదా, అవన్నీ నన్ను తినేస్తాయి అనగానే అప్పుడు ఈయన ఆ మాటలను మురిసిపోతూ వింటాడన్నమాట. విని ఆయన దండం పెడతాడు. స్వామి, నువ్వే అని నాకు తెలుస్తోంది, నీతోటి నాకు మోహం ఎందుకు ఏర్పడిందో నాకు తెలియదు. మత్స్య రూపంలో నన్ను ఇంతగా మోహం చేస్తున్నటువంటి వాడివి ఎవరివి నువ్వు? ఒక్క రోజులోనే కొన్ని వందల యోజనాలు, యోజనం అంటే 8 మైళ్ళు సుమారుగా, 8 మైళ్ళ ఇది అంటే 100 యోజనాలు, 800 యోజనాలు నువ్వు పెరిగావంటే నువ్వు శాశ్వతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తివి తప్ప మరెవరూ కావడానికి అవకాశం లేదు. నువ్వు భక్త సులభుడవి, కేవలము భక్తులను మాత్రమే నువ్వు అర్హులుగా భావిస్తావు. కాబట్టి ఎవరో నువ్వు చెప్పు, నువ్వు తప్పకుండా సర్వాంతర్యామి అయి ఉండాలి, మహానుభావుడు అయినటువంటి ఈశ్వరుడు అయి ఉండాలి అనగానే ఆయన నవ్వుతాడనమాట. శరణాగతుడు అయినటువంటి కేవలం నీ గురించి మాత్రమే నేను వచ్చాను. ఇప్పుడు వస్తున్నటువంటిది మహాప్రళయము. ఈ ప్రళయం నుంచి మనం దాటించాలి అంటే మహానుభావులైనటువంటి వ్యక్తులందరినీ ఈ ప్రళయానికి మనం గురి కాకుండా చూడాలి. ఈ ప్రళయాన్ని దాటించాలి. కాబట్టి నువ్వు వారం రోజుల సమయం ఇస్తున్నాను. ఈ వారం రోజుల లోపల మహానుభావులందరినీ కూడా తయారు చెయ్యి. భూమిని నేను అడిగానని చెప్పి ఒక పడవగా మారమను. నేను వస్తాను, మత్స్యావతారంలోనే ఉంటాను. అప్పుడు నిన్ను ఈ ఒడ్డు దాటిస్తాను. ఈ ప్రళయ కాలం లోపల వస్తున్నటువంటి ఆదిశేషుడు యొక్క విష జ్వాలలు ప్రపంచమంతా కూడా అగ్నితో నింపేస్తాయి. ఎక్కడ చూసినా కూడా అగ్ని, ఎక్కడ చూసినా కూడా నీళ్లు పొంగి పొరలిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా జనాలందరూ ఆక్రందనలు చేస్తున్నారు. సృష్టి సర్వము నాశనమైపోయింది. ఆ సమయంలో ఒక్క పడవని మాత్రమే నేను తీసుకెళ్తాను. మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభమవుతుంది, వైవస్వతం మన్వంతరము. ఆ సమయం లోపల మహానుభావుడమైనటువంటి నువ్వు ఈ విత్తనాలు, వైటమిన్స్ అండ్ మినరల్స్ అని ఏవైతే అంటారో ఇవన్నీ కూడా నువ్వు తీసుకుని ఆ పడవలో నింపు. భూదేవంతటువంటి ఇది కావాలి నాకు, నేను నా ముక్కుతో దాన్ని లాగుతాను, లాగి దాటిస్తాను అని చెప్పి. అప్పుడు సత్యవ్రతుడు భగవంతుడికి నమస్కరిస్తాడు. నమస్కరించి ఆయన అన్నట్టుగానే చేసి మహానుభావులందరినీ కూడా పడవెక్కిస్తాడు. ఔషధులని, రకరకాల చెట్లని, కావలసినటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నిటిని కూడా అందులోపల నింపుతాడు. తర్వాత సృష్టికి కావాల్సినవన్నీ కూడా అప్పుడు మెల్లగా చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా ఉద్ధృతమైనటువంటి ప్రళయం, ఎక్కడ చూసినా నీళ్లు, మంటలు, భయంకరమైనటువంటి ఆర్తనాదాలు. మనం ఆఫ్టర్ 100 మైళ్ళ గాలినే తట్టుకోలేము. అలాంటిది వేలాది మైళ్ళ గాలులు, ఎక్కడ చూసినా కూడా నీళ్లు, భయంకరమైనటువంటి తుఫాన్ లాంటిది. ఏ జీవము, ఏ బంగళా, ఏ సృష్టిలో ఏ వస్తువు కూడా మిగిలినటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రళయం. ఆ ప్రళయకాలం చూస్తూ ఈయన ఆశ్చర్యపోతూ ఉంటాడు. కానీ కేవలము శ్రీహరి నామం తలుచుకుంటూ ఉంటాడు. నాకు ఈ అర్హత వచ్చినందుకు భగవంతుడు ఏదో ఆశిస్తున్నాడు నా నుంచి అని చెప్పి. అప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు, మహానుభావ, నేను ఎందుకు జన్మనెత్తాను? అప్పుడు ఈయనకి తత్వబోధన చేస్తాడు. ఈ ప్రపంచమంతా కూడా నా సృష్టి లోపల ఎవరి కర్మలకు అనుసారంగా వాళ్ళు జన్మలు నెత్తుతున్నారు, వారందరినీ మళ్ళీ నా లోపల కలుపుకుంటాను. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. కానీ కేవలం మహాత్ములు, నా భక్తులు మాత్రమే ఈ సంసార బంధాల నుంచి దాటి ఉంటారు. ఇక ధ్యానం చేస్తూ ఉంటాడు ఈయన భగవంతుని. అప్పుడు ఆయన మొత్తం మత్స్య పురాణాన్ని ఈయనకు వినిపిస్తాడు. వినిపించగానే ఆనందంగా ఉంటాడు. ఇక అంటాడనమాట, ఇదే భక్తి, ఇదే కర్మ, ఇదే జ్ఞానము, ఇవే రహస్యాలు. ఈ మత్స్య పురాణం అంతా కూడా నీతో పాటు ఉన్నటువంటి ఈ సప్త ఋషులు వీరందరూ కూడా వినాలి. సనాతనమైనటువంటి ఈ బ్రహ్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పేసేసి అప్పుడు ఆయన మాయమైపోతాడు. అప్పుడు ఇక వెంటనే బ్రహ్మదేవుడు కళ్ళు తెరుస్తాడు. విష్ణుమూర్తి అప్పుడు హయగ్రీవ అవతారంలో, మత్స్యావతారంలోంచి హయగ్రీవ అవతారంలోకి వెళ్ళాము, జాగ్రత్తగా వినండి. హయగ్రీవ అనే రాక్షసుని చంపడానికి ఈయన కూడా హయగ్రీవ అవతారం ఎత్తి వాడిని చంపేసి వాడి దగ్గర ఉన్నటువంటి వేదములు తీసుకొచ్చి
మళ్ళీ బ్రహ్మదేవుడికి అందజేస్తాడు. ఈ విధంగా సత్యవ్రతుడికి గొప్పదైనటువంటి జ్ఞానం లభించింది. ఈయననే తర్వాత వచ్చినటువంటి కల్పంలో ఈయననే సూర్యుడికి కుమారుడుగా పుట్టి వైవస్వత మనువుగా, వివస్వతుడి కుమారుడు వైవస్వతుడు, ఆ వైవస్వత మనువుగా ఇతడే ఖ్యాతిని పొందాడు. ఆయన యొక్క చరిత్రనే మనము గత వారము తెలుసుకున్నాము. ఈ విధంగా అద్భుతమైనటువంటి యోగ మాయలో మహాత్ముడు చేసినటువంటి మత్స్యావతారము, అది ఒక రాజర్షి అయినటువంటి సత్యవ్రతుడికి తెలియడము తెలుసుకున్నాము. ఇది తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు దీన్ని కనుక జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి, మత్స్యావతారం జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి ప్రళయం అనేది జీవితంలో రాదు, సమస్యలు అనేవి జీవితంలో రాదు. మోక్షం సాధించే వారికి మత్స్యావతారం యొక్క మననం, శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం అత్యంత ముఖ్యమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది. ఏ కోరికలు లేకుండా భగవంతుణ్ణి మత్స్యావతార రూపంలో పూజించినటువంటి ప్రతి ఒక్కడూ కూడా పరిణతి చెందిన వాడవుతాడు. మత్స్యావతారాన్ని పూర్తి చేసుకున్నాం. హయగ్రీవుడి కథని తెలుసుకుందాం. ఎవరైనా హయగ్రీవుడు ఎవరు అసలు? సూర్యుడి యొక్క కుమారుడు రేవంతుడు అని ఒకడు ఉంటాడు. ఆ రేవంతుడు ఉచ్చైశ్రవం మీద అలా వైకుంఠానికి వెళ్తూ ఉంటే లక్ష్మీదేవి చూస్తుంది. చూడగానే విష్ణుమూర్తి అంటాడు, నువ్వు వేరే పురుషుడిని అలా చూడ. అంటే జస్ట్ కథగా తీసుకోండి, ట్రూగా అంతే ఇదిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇది కథ కోసము, ఒక కారణం కోసం మాత్రమే జరిగినటువంటి సంఘటనగా తీసుకోండి. దాన్ని చెడుగా, నెగిటివ్గా, ఏ కథని నెగిటివ్గా తీసుకోవాలని ముందు ప్రయత్నం చేయకండి. నెగిటివ్గా తీసుకుంటే ఇందాక పాయింట్లు వేసాం, జ్ఞాపకం ఉంచుకోండి, మర్చిపోవద్దు. పాయింట్ సిస్టమ్ ఉంది, మళ్ళీ మర్చిపోతే కొత్త పాయింట్లు వేస్తాం, మళ్ళీ లెక్క పెట్టిస్తా, మళ్ళీ వస్తుంది గ్యాప్, ఇంకో 5 నిమిషాల్లో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో లెక్క పెట్టిస్తాం మీతోటి. సో కాబట్టి ఎవ్వరు తప్పులు చేయకండి, దేవుడి విషయంలో తప్పు మాటలు మాట్లాడకండి. సరే, అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, నువ్వు ఆడగుర్రంగా మారిపోవు అని చెప్పేసి అంటాడు. మారిపోగానే ఆవిడ షాక్ అవుతుంది, ఏంటిది నాన్న ఇలాంటి శాపం పెట్టావు అని చెప్పి. ఆవిడ కూడా ఒక సమయం లోపల ఈయనకి శాపం పెడుతుంది అనమాట, నువ్వు గుర్రాన్ని అయిపోవు అని చెప్పేసి. నేను చెప్తున్న మాటలు వినకుండా నవ్వుతూ ఉన్నావు, అలాగే గుర్రంలాగా సకిలించు అని. ఆయన నవ్వుతాడు. అప్పుడు ఆవిడ, ఏమిటి మాయ, ఎందుకు ఇలా చేశాం మన ఇద్దరము అంటే, ఇది మాయ కాదు, ఇది ఒకటి జరగాల్సినటువంటి అవకాశం ఉంది. హయము అంటే గుర్రము, గ్రీవము అంటే గొంతు. దశగ్రీవుడు మనం రావణాసురుని అంటాం కదా, అలాగే హయగ్రీవుడు, గ్రీవం అంటే గొంతు. ఆ గుర్రం గొంతు ఉన్నటువంటి రూపం లోపల నేను హయగ్రీవుడు అనే రాక్షసుని చంపాలి. ఎందుకంటే హయగ్రీవుడు ఏ వరం పొందాడంటే, నా పేరు ఉన్నటువంటి వాడు మాత్రమే, నా రూపము గుర్రం తలకాయ ఉన్నటువంటి వాడు మాత్రమే నన్ను చంపగలడు అని. కాబట్టి నువ్వు వెళ్ళి భూలోకంలో ప్రార్థన చెయ్యి నా కోసము, నేను వస్తాను అనగానే అప్పుడు ఆవిడ భూలోకంలో ప్రార్థన చేస్తుంది. ఈయన హయగ్రీవుడు అనే రాక్షసుని చంపి ఆ వేదాలని బ్రహ్మదేవుడికి అందజేసి అప్పుడు లక్ష్మీదేవి దగ్గరికి అశ్వరూపంలో వస్తాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఒక అందమైనటువంటి కొడుకు పుడతాడు. ఇదే సమయం లోపల మనం గత వారం తెలుసుకున్నటువంటి చంద్రవంశం లోపల యయాతి ఉంటాడు. ఆ యయాతి ఏంటంటే కొడుకులు లేరు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, నా కొడుకున్నాడు, ఆయనని నువ్వు దత్తపుత్రుడిగా చేసుకో అని చెప్పేసి అంటాడు. అప్పుడు అతనికి ఏకవీర అని చెప్పేసి ఒక పేరు పెట్టి ఆ కుమారుణ్ణి చక్కగా అద్భుతంగా పెంచుతూ ఉంటారు. ఈ ఏకహీరుడికే హైహయుడు అని చెప్పి అంటారు. హైహయుడు అంటే హయ ప్లస్ హయ, హయ ఆడహయ మొగహయ, గుర్రం గుర్రం, హయహయ రాజ్యం అని చెప్పేసి అంటారు. హయహయ రాజ్యం అంటే ఏది, మొన్న నేను నర్మదా పుష్కరాలకు వెళ్ళే కదా, దాన్ని అంటారు. మాహిష్మతి నగరం అంటాం, మన బాహుబలి సినిమాలో జ్ఞాపకం ఉంది కదా, అదే అన్నమాట ఆ ప్రాంతం, దాన్ని హయహయ ప్రాంతం అంటారు. ఆ హయహయ ప్రాంతం లోపల ఈయన పేరు మీద వచ్చింది అనమాట. ఈ ఏకవీరుడి పేరు మీద హయుడు అని వచ్చింది. ఈయన ఏ కావాలని ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి కుమారుడు కృతవీర్యుడు. ఈ కృతవీర్యుడికి పుట్టినటువంటి కుమారుడు కార్తవీర్యార్జునుడు. ఇప్పుడు మనము పరశురాముడి కథలోకి ప్రవేశించాం. కార్తవీర్యార్జునుడు ఎవరైతే ఉంటాడో చిన్నప్పటి నుంచి కూడా చేతులు ఉండవు ఆయనకి. చేతులు ఉండకపోతే భగవంతుడిని ప్రార్థిస్తాడు. ప్రార్థించేసరికి ఏమవుతుందంటే అప్పుడు ఆయనకి 1000 చేతులు బహుకరిస్తాడు మహాత్ముడు. ఆయన చాలా గొప్పవాడైనటువంటి వాడనమాట. ఇంకా ఆయన ఎలా అంటే ప్రపంచం మొత్తాన్ని ఆయన శాసిస్తూ ఉంటాడు. ఒకసారి రావణాసురుడు, ఇది మనం నారాయణ భట్టాత్రేయ రాసినటువంటి నారాయణీయం మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అందులో కూడా ఉంది. రావణాసురుడు ఎప్పుడైతే తను నర్మదా నది దగ్గరికి వచ్చి సంధ్య చేసుకుందాం అనుకుంటాడో ఆ సమయంలో ఈయన చేతులతోటి ఆ నర్మదా యొక్క ప్రవాహాన్ని ఆపాడని చెప్పేసి మనము తెలుసుకుంటూ ఉంటాం. అంత గొప్పవాడైనటువంటి ఈ కార్తవీర్యార్జునుడు దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఒకే ఒక రోజు, ఏదైనా కూడా అంతే, అదేంటంటే చెడు జరిగేది ఉంది అంటే అలా జరిగి తీరుతుంది అనమాట. అన్ఫార్చునేట్లీ అలా జరిగిన తర్వాత ఆ సమయం లోపల ఏమవుతుందంటే ఈయన పరశురాముడు జన్మనెత్తాల్సినటువంటి అవసరం ఇక్కడ మనకు ఏర్పడుతుంది. అది మనం ఇక్కడ గుర్తించాలి. ఈ కార్తవీర్యార్జునుడు ఎవరైతే ఉన్నాడో ఇలా మంచి గర్వంతో ఉంటూ ఉంటాడు. గొప్ప రాజు కూడాను మాహిష్మతి నగరాన్ని. ఒకసారి ఆయన ఏం చేస్తారంటే, ఈ పరశురాముడు అని మనం ఎవరైతే చెప్పుకుంటామో వాళ్ళ నాన్నగారు జమదగ్ని
ఆశ్రమానికి వెళ్తాడు. ఎవరు జమదగ్ని, ఎవరు పరశురాముడు, ఏమిటి కథ? ఇదేంటంటే మనం గత వారము తెలుసుకున్నటువంటి కథ లోపల పురూరవుడు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఎవరు పురూరవుడు? పురూరవుడు రంభని పెళ్లి ఊర్వశిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పాము. ఈ పురూరవుడు బుధుడికి తర్వాత ఇలా అని చెప్పేసి మనువు యొక్క కుమారుడు కుమార్తె ఇలా వాళ్ళకు పుట్టినటువంటి వాడి పురూరవుడు. ఈ పురూరవుడు వంశం లోపల పుట్టినటువంటి వాడు కుశాంబుడు. ఆ కుశాంబుడికి పుట్టినటువంటి వాడు గాధిరాజు. ఈ గాధిరాజుకి సత్యవతి అనే ఒక కుమార్తె ఉంటుంది. ఇటు రుచీకుడు అని చెప్పేసి ఆయన భృగువంశం లోపల ఆయన ఉంటాడు. ఆయన భృగువంశం నుంచి ఆయన వచ్చేసి ఏం చేస్తాడు, ఈ రాజకుమార్తెని అడుగుతాడు. సో ఆ రోజుల్లో కులాలు మతాలు ఉండేవి కాదు. ఆ రోజుల్లో ఎవరు ఏ కులంలోకి ఏ వర్ణంలోకి ఎలా పడితే అలా మారిపోవచ్చు వాళ్ళ వాళ్ళ లక్షణాలను బట్టి. గాధిరాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసేసి నీ కుమార్తె సత్యవతిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అంటాడు రుచీకుడు. ఈ రుచీకుడేమో భృగువంశం వాడు చవనుడు కుమారుడు. వచ్చేసేసి నాకు పెళ్లి చెయ్యి నీ కుమార్తెని అంటాడు. అనగానే ఆయన అంటాడు, ఈ బ్రాహ్మడు పిలక పెట్టుకొని వచ్చాడు, గోచి పెట్టుకొని వచ్చాడు, నేనేమో ఈ మంచి రాజవంశీకుడిని, చక్కటి ఆభరణాలు ధరించడం మా లక్షణము, ఈయనెవరు అనుకుంటాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి కథ. పరశురాముడి కథ గనక విన్న వాళ్ళకి జీవితంలో కష్టాలన్నీ పరశువుతో కొట్టేసినట్టు, పరశువు అంటే గొడ్డలితో కొట్టేసినట్టుగా పోతాయి అనేటటువంటి ఒక గొప్ప సత్యం ఉందన్నమాట. సో అది భక్తితోటి విని భగవంతుడి యొక్క రూపాలు ఎందుకు వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఈయనేమవుతుంది, రుచీకుడు మహానుభావుడు ఆయన రాగానే వచ్చి అడిగితే ఈయన గాధిరాజు ఏం చేస్తాడు, నా కూతుర్ని చూసి ఒక పిలక పెట్టుకున్నోడికి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. నువ్వు ఒక పని చేస్తావా మహానుభావుడా, నువ్వు నా దగ్గరికి రావడం చాలా సంతోషం. సో డైరెక్ట్గా నువ్వు చెప్పట్టేది ఆయన పొమ్మనక పొగ పెడుతున్నాడు. ఆయన ఏమంటాడు, నాకు నాకు ఏంటంటే కొన్ని వేలాది గుర్రాలు కావాలి. అవి ఎలా ఉండాలి, చాలా మృదువైన దేహం ఉండాలి, నల్లగా చెవులు ఉండాలి. ఇలా దాదాపుగా ఇంపాసిబుల్ టాస్క్ అయినటువంటి గుర్రాలు కొన్నింటి తీసుకురా నువ్వు అంటాడు అనమాట. ఈయనేం చేస్తాడు, ఓ సింతేనా అంటాడు. అనేసి వెంటనే 1000 గుర్రాలను తీసుకొస్తాడు. తీసుకురాగానే అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, ఎలా తెచ్చావంటే వరుణుని అడిగానే ఇచ్చేసాడు అంటాడు. వరుణదేవుని అడిగితే ఇచ్చేసావా, ఇంత సులభవా వరుణదేవుడితో మాట్లాడమంటే అవును అంటాడు. ఇక ఆయన ఫుల్ మురిసిపోతాడు. ఇక నా అల్లుడు తీస్ మార్కా అని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ చాలా సంతోషంతో తన కూతురు ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఇంతకంటే గొప్పవాడు ఎవరు ఉంటాడు? ఇంకా విపరీతమైన ఆనందం. కొన్నాళ్ళు అయిన తర్వాత అడుగుతాడు, అల్లుడు నీకు కొడుకు లేడు, నాకు కొడుకు లేడు, మీ బాపనోళ్ళు ఏవో చేస్తారు కదా బ్రాహ్మిన్స్ పూజలు, పుత్రకామేష్టి చెయ్యి, నీకో కొడుకు నాకో కొడుకు ఇద్దరు కావాలి అని చెప్పేసి అంటాడు అనమాట. సరే అని చెప్పేసి ఇలా పుత్రకామేష్టి చేస్తాడు తన భార్య అయిన సత్యవతి కోసము, తర్వాత తన అత్తగారు కోసం, గాధిరాజు యొక్క భార్య, ఆమె పేరేంటో మర్చిపోయా నేను. సో ఆ గాధిరాజు భార్య కోసము అంటే తన అత్తగారి కోసము, తన వైఫ్ కోసము పుత్రకామేష్టి చేసి చెప్తాడు వైఫ్కి, ఇగో ఇక్కడ పెట్టాను ఇద్దరు తీసుకోండి అని చెప్పి. అత్తగారు ముందు వస్తుంది, ఆమె ఈ ఇన్స్ట్రక్షన్స్ వినదు, కూతురుది తన తాగేస్తుంది, తనది కూతురుకు మిగిల్చేస్తుంది. తెలియక కూతురు వచ్చి తన తాగేస్తుంది. ఈయన వస్తాడు, రుచీకుడు వస్తాడు. వచ్చి ఇంటికి వచ్చి ఏం చేశారు అనగానే తాగేశాము అంటారు. అనగానే తీరా చూస్తే ఉల్టా అయిపోయాయి. అప్పుడు ఆయన గుర్తించి అప్పుడు భార్యతో అని చెప్తాడు, నీకేమో క్షత్రియుడుగా పుడతాడు, ఆవిడకేమో బ్రాహ్మణ కుమారుడు పుడతాడు అని. అత్తగారు ఏం మాట్లాడదు, ఎందుకంటే అత్తగారు అనుకుంటుంది ఇప్పుడు ఇక ఈయన నేను తప్పు చేశాను, ఇప్పుడు నేనేమన్నా అంటే ఈయన మళ్ళీ ఉల్టా పుల్టా అయి నా మీద ఎగురుతాడు అని చెప్పేసి ఆవిడ చుప్చాప్గా ఉంటుంది. ఏం చేస్తుంది, ఆవిడేం మాట్లాడదు, అత్తగారు ఏం మాట్లాడదు. ఈ వైఫ్ మాత్రము పెళ్ళైన తర్వాత ఆమె పూర్తి బ్రాహ్మిన్ గర్ల్ లాగా మారిపోతుంది. బ్రాహ్మిన్స్ అంటే ఏంటి, సాత్వికంగా ఉండడము, భర్తకి పూజలలో వాటిల్లో చేదోడు వాదోడుగా ఉండడము, ఈ రకమైనటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు అవుతుంది. అందులో మహానుభావుడైనటువంటి హస్బెండ్ ఏది కావాలంటే అది తెప్పించేస్తాడు. సాత్వికమైనటువంటి వ్యక్తి, సిస్టమేటిక్ వే ఆఫ్ లైఫ్, ఇవన్నీ చూసిన తర్వాత ఆమె పూర్తి స్థాయి బ్రాహ్మణ అమ్మాయిలాగా మారిపోతుంది. ఆమె అంటుంది, నాకు క్షత్రియుడు పుడితే నేను ఒప్పుకోను. అంటే నువ్వు క్షత్రియ రక్తమే కదా అని, నథింగ్ డూయింగ్, మీరేం చేస్తారో తెలియదు, నాకు మాత్రం కొడుకు బ్రాహ్మణు కావాలి, క్షత్రియుడు వద్దు. అత్తగారు ఏం మాట్లాడదు, అత్తగారిగా డిమాండ్ కూడా చెయ్యదు. వీడు చేస్తే మళ్ళీ అల్లుడికి కోపం వస్తుంది, ఎందుకు వచ్చిన తప్పు నాది కదా తప్పని ఆవిడ చుప్చాప్గా ఊరుకుంటుంది. ఈయన ఏం చేస్తాడు, కుదరదు, నా మాట విను, జరిగిపోయింది అంటే ఈవిడ ఒప్పుకోదు. నీకు నేనంటే ప్రేమ లేదు. ఇక మనకు టిపికల్లీ తెలుసు కదా ఆడవాళ్ళు ఎట్లా చేస్తారో, ఆ గోల రామాయణం, ఇల్లు పీకి పందిరి వేస్తుంది, పీకి రెండు జిల్లకాయలు వేస్తుంది నెత్తి మీద. ఈయన పాపం రుచి కూడా ఏం చేయాలో తెలియక చివరికి అంటాడు, సరే నేను ఆలోచించాను, దీంట్లో ఒక మెథడ్ ఉంది. అదేంటంటే
ఒక జనరేషన్ నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తా. నీకు పుట్టే కుమారుడి పేరు జమదగ్ని. అతడు నువ్వు అడిగినట్టుగా చక్కటి సద్బ్రాహ్మణుడై పుడతాడు, మహానుభావుడైనటువంటి వ్యక్తి అయి ఉంటాడు. కానీ జమదగ్నికి పుట్టే కొడుకు మాత్రము క్షత్రియ అంశతోటి పుడతాడు. క్షత్రియులు అంటే ఎవరు, బ్రాహ్మణులు అంటే ఎవరు? మళ్ళీ చెప్తున్నా, కులాలు కావు ఇవి, దయచేసి ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ నన్ను తర్వాత పీకకండి. వర్ణాలు ఆ రోజుల్లో వాళ్ళు చేసే పనుల బట్టి వాళ్ళ వర్ణం డిసైడ్ చేస్తారు. చాలామంది మన రాజులలో వైశ్యులు గాను, తర్వాత బ్రాహ్మణులు గాను, సన్యాసులు గాను, రాజర్షులు గాను మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ కథలన్నీ మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం. ముందు అర్థం చేసుకోండి. ఈమెకి ఎట్లయితేనేది జమదగ్ని పుడతాడు. ఆమెకి ఏమవుతుందంటే విశ్వామిత్రుడు పుడతాడు. ఎవరికి? అత్తగారికి ఏమో విశ్వామిత్రుడు పుడతాడు. కౌశికుడు అంటారు ఆయనని. కౌశికుడు, గాధిరాజు కొడుకు పేరు కౌశికుడు, అంటే ఆయన పేరు విశ్వామిత్రుడు. ఆయన కొన్ని రోజుల పాటు విశ్వామిత్రుడు ఆయన రాజుగా ఉండి తర్వాత బ్రాహ్మణుడిగా మారిపోతాడు. పూర్తి స్థాయి బ్రాహ్మణుడిగా మారిపోతాడు. ఆ కథ మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. మనకి ఎందుకంటే పరశురాముడి కథ కావాలి. సత్యవతి ఉంది, రుచికుడిని అడుగుతుంది కదా, నాకు కావాలి, బ్రాహ్మణుడే కావాలని. జమదగ్ని పుడతాడు. మహానుభావుడైనటువంటి జమదగ్ని అద్భుతమైనటువంటి తేజస్సుతో పుడతాడు. చాలా తెలివితేటలతో పుడతాడు. ఆయన రేణుక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారికి పుట్టినటువంటి చాలా 4-5 కొడుకుల లోపల ఈయన పరశురాముడు ఒకడు. ఈ పరశురాముడు చాలా ఆనందంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ చాలా సంతోషంగా ఉంటాడు. తండ్రి అంటే చాలా ఇష్టం, తల్లి అంటే మరీ ఇష్టం. ఈ సమయంలో కార్తవీర్యార్జునుడు, మళ్ళీ ఎవరు కార్తవీర్యార్జునుడు? హయహయ వంశము, మాహిష్మతి. అక్కడికిక్కడికి కనెక్ట్ చేసుకోండి. ఆ మాహిష్మతి రాజు హయహయ వంశంలో పుట్టినటువంటి ఏకవీరుడు, ఆయనకు పుట్టినటువంటి మనవడు కార్తవీర్యుడు. ఆ కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో పుడతాడు. బలశాలి, ప్రపంచంలో ఆయన ఎదిరించే శక్తి ఉండదు, గొప్ప శివభక్తుడు. అయితే ఆయన చేసిన తప్పేంటంటే, ఒకసారి వీళ్ళ జమదగ్ని ఇంటికి వస్తాడు. రాగానే జమదగ్ని ఒక్కసారి రాజుగారు తన ఇంటికి వచ్చేసరికి ఎంత సంతోషపడిపోతాడో. అన్నీ చెప్తాడు, అసలు పిల్లలందరినీ రెడీ చేస్తాడు. ఆ ఆశ్రమంలో అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేస్తాడు, వాళ్ళు పడుకోవడానికి, తినడానికి, వండడం అన్నీ. చూస్తే ఈయన ఆశ్చర్యపోతాడు. ఒక రాజు కూడా చేయలేనన్ని పనులు ఎక్కడి నుంచి చేశాడు ఈయన? అది ఒక పిలక బ్రాహ్మణుడు ఎట్లా చేశాడు ఇవన్నీ? ఆయన అడుగుతాడు, ఎలా చేశావు ఇవన్నీ అని. అంటే నా దగ్గర కామధేనువు సంతానం నా దగ్గర ఉంది, అలా నేను చేశాను అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే, ఉందా మరి రాజు నా దగ్గర ఉండాలి కదా, అది నేనైతే 100 మందికి ఉపయోగపడేలాగా చేస్తాను, నీ దగ్గర నీకేం కావాలి? అయ్యా పాలే కదా, నేను 100 ఆవులు పంపిస్తా, అది నాకు పంపించే రేపు పొద్దున అంటాడు. ఈయన అంటాడు, అట్టిట్లా కుదురుతుంది, కుదరదు, నేను పంపించాను అంటాడు. అనగానే ఆయనకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు, దాన్ని బలవంతంగా లాక్కెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. చేసేసరికి ఈయన కూడా ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు రాజుకి తను ఎగెనిస్ట్ ఉండలేడు, అట్ ద సేమ్ టైం ఏమీ చేయడానికి అంటే రాజుని ఏమీ అనలేడు, కానీ బాధ కూడా ఉంటుంది. సరే ఆయన ఏం చేస్తాడు, బలవంతంగా ఆ గోవుని ఎలా అయినా సరే నేను తీసుకు వెళ్ళాల్సిందే అని చెప్పేసి అంటాడు అనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బలవంతంగా ఆ గోవుని అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారు. ఇంకా ఏం చెయ్యాలో తెలియదు. నా తండ్రిని ఎన్ని మాటలన్నీ పట్టుకెళ్ళారా, నేను చూడు ఇప్పుడు ఆ మాహిష్మతి నగరానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా నేను పోరాడి వస్తానని చెప్పేసి నా చాలా ఆవేశంతో వెళ్ళిపోతాడు పరశురాముడు. వెళ్ళగానే అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈయనతో పరశురాముడితోని యుద్ధం చేస్తారు. చతురంగ బలాలు వస్తాయి, యుద్ధం చేస్తారు. మా తండ్రిని అవమానం చేశారని నేను ఒక్కడే వెళ్తాడు. ఈయన కూడా శక్తులు చాలా ఉంటాయి పరశురాముడికి. దానితో ఆవేశ స్వరూపం, విష్ణుమూర్తి యొక్క ఆవేశ స్వరూపం పరశురాముడు. సో దేవుడి యొక్క 2 కళలతో పుడతాడు. దేవుడికి 16 కళలు 64 కళలు ఉంటే అందులో 2 కళలతో మాత్రం ఈయన పుడతాడు. సో పరశురాముడు పుట్టి ఆయన ఏం చేస్తాడు, ఆవేశంతో వెళ్ళి అక్కడ చాలాసేపు వాళ్ళతో పోరాడతాడు. చివరికి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తలలు నరికేస్తాడు. దారుణంగా చెట్లు కూలిపోయినట్టుగా కూలిపోతాయి. ఒక బ్రాహ్మణులో ఇంత శక్తి ఉంది అని వాళ్ళు అనుకోరు అన్నమాట. చివరికి తన ధనుస్సు తీసి రక్తపాతం చేస్తాడు. చేసేసిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆయన కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ దేనువుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి వస్తాడనమాట. అప్పుడు అంటాడు, తండ్రి అంటాడు, తప్పు కదా నువ్వు ఇలా చేయకూడదు అంటాడు. అంటే లేదు నాన్న, నీకు ఒక సీక్రెట్ చెప్పలేదు అంటాడు. ఏంటి అంటే, నేను కార్తవీర్యార్జునుడి చేతులు నరికేసి తల కూడా నరికేస్తాను అంటాడు. ఒక్కసారిగా తండ్రి షాక్ అయిపోతాడు. నువ్వు గోవుని తీసుకురావడానికి వెళ్ళి రాక్షస ప్రవృత్తి చూపించావు, నువ్వు చేయవలసినటువంటి పని చేయలేదు. ఇంత ఆవేశమా? నువ్వు బ్రాహ్మణుడు అసలు పుట్టింది మహారాజును చంపినటువంటి పాపం ఏదైతే ఉంటుందో అది ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా కూడా రాదు. అయినప్పటికీ కూడా కొంత తగ్గించుకుందువు కానీ నువ్వు వెళ్ళేసి పుణ్యతీర్థాలన్నీ అటెండ్ అయ్యిరా, 1 year పాటు కంప్లీట్గా తీర్థయాత్రలు, నువ్వు నాకు కనిపించకు అని చెప్పగానే పాపం పరశురాముడు బాధపడతాడు. నాన్నగారు మీకోసమే చేశాను కదా నేను ఈ పని అని చెప్పేసి అంటాడు. అంటే నా కోసం చేసినా సరే నువ్వు రాజును చంపావు, రాజును చంపకూడదు, నేనే నోరు మూసుకుని ఇచ్చాను, నేను ఆయనను ఎదిరించలేక కాదు అనగానే ఈయనలో ఆవేశం, కానీ ఏమనలేడు, తండ్రి మాట అనలేక వెళ్ళిపోతాడు. పాపం తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. కుదిరిన తర్వాత 1 yearలో వద్దామని చెప్పి ఇంతలోకి ఏమవుతుంది,
ఈ రేణుకాదేవి వీళ్ళు ఈ కుమారులందరూ వస్తారు, తమ తండ్రిని చంపేసిన వాళ్ళు ఊరుకోరు కదా మరి, కార్తవీర్యార్జునుడి పిల్లలు వాళ్ళు వచ్చేసేసి ఎవరు లేని సమయంలో ఈయన తలకాయ నరికేస్తారు, జమదగ్ని తలకాయ నరికేసి పట్టుకుపోతారు. అప్పటికి పరశురాముడు తీర్థయాత్రలు ముగించుకుని వస్తాడు. వచ్చేసరికి తల్లిలా కొట్టుకుంటుంది గుండెలు, 21 సార్లు కొట్టుకుంటుంది. కొట్టుకోగానే అప్పుడు ఈయన లోపల ఆ 1 year పాటు ఆపుకున్నటువంటి కోపము ఆవేశము రగిలిపోతుంది. రగిలిపోయి మొత్తం కార్తవీర్యార్జునుడి కుమారులందరినీ చంపేస్తాడు. చంపేసేసి అక్కడ ఉన్నటువంటి తండ్రి తలను తీసుకొచ్చేసి మళ్ళీ బతికిస్తాడు. బతికిచ్చిన తర్వాత తండ్రితోటి చెప్తాడు, నాన్న ఇంకా నా వల్ల కాలేదు అనగానే తండ్రి కూడా ఇంకేమీ మాట్లాడలేడు. ఎందుకంటే ఇంకా తనకు జరిగినటువంటి పరాభవం గుర్తుంచుకొని ఇంకా కొడుకునేమి అనడు అనమాట. అప్పుడు ఏం చేయాలో తెలియదు. సరే, మనకు తెలిసినటువంటి ఇంకొక కథ కూడా ఏంటంటే, తల్లి ఒక గంధర్వుడు చిత్రరథుడిని చూసి సంతోషంగా అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు జమదగ్నికి కోపం వస్తుంది, మీ తల్లి ఒక గంధర్వుని అలా చూస్తూ ఉండిపోయింది, నరకేసేయండి తల్లిని అని చెప్పి. మిగతా వాళ్ళు ఎవరు నరకరు. ఈయన అప్పుడు తండ్రి వాళ్ళందరినీ చంపేస్తాడు. అప్పుడు కొడుకు ఈయన మాత్రము తల్లిని నరికేస్తాడు. నరికేసిన తర్వాత తండ్రి సంతోషపడి, వెరీ గుడ్, ఇప్పటికొక మంచి పని చేశాడు, ఇన్నాళ్ళకి ఏం కావాలి నీకు అంటాడు. అంటే మా తల్లిని తర్వాత నా అన్నదమ్ములందరినీ బతికించండి అని. అప్పుడు తండ్రి నవ్వుతూ ఈయనకు అడిగినట్టుగా ఆ కోరికలన్నీ తీరుస్తాడు. తీర్చిన తర్వాత అప్పుడు ఇంకా ఈయన బయలుదేరి 21 సార్లు ఈ క్షత్రియ రక్తం ఉన్నటువంటి ప్రతి చోట కూడా పాపములు జరుగుతున్నాయి, క్షత్రియులు వాళ్ళకున్నటువంటి శక్తిని దుర్మార్గంగా వాడుతున్నారు, కాబట్టి వీళ్ళందరినీ నేను 21 సార్లు భూమి మొత్తం తిరిగి ముందు ధర్మ సంస్థాపన చేయాలి నాన్న అంటే, అప్పుడు ఆయన కూడా ఏమన్నాడు, వెళ్ళిపోతాడు. తన తర్వాత ఆయన కొన్నాళ్ళకు ఉండడు కూడా, ఆయన తపస్సు చేసుకుంటూ తండ్రి కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు ఇతను స్టార్ట్ చేసి మొత్తం తండ్రి ఇప్పుడు ఎవరు నివారించే వాళ్ళు కూడా లేరు, 21 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి అందరూ రాజులను క్షత్రియులను చంపేస్తారు. మన రాముడు వాళ్ళ డాడీ దశరథుడు ఉంటాడు కదా, ఆయన ఏమో ఆవులలో దాక్కుంటాడు. ఇట్లాగా దాక్కోగానే ఈయన చూస్తాడు, ఎక్కడ దశరథుడు దొరకపోయేసరికి ఆయన వదిలేస్తాడు. సో అలాగ మొత్తం అందరినీ చంపేసేసి చివరికి రక్తమంతా ఏం చేయాలి, ఈ రక్తమంతా తీసుకెళ్ళిపోయి శమంతక పంచకం అని చెప్పేసి మనము కురుక్షేత్రం ఉంది కదా, ఏదైతే కౌరవులు పాండవుల యుద్ధం జరిగిందో ఆ కురుక్షేత్రం లోపల 5 మండలాలు చేసి అందులోపల పోసేస్తాడు అనమాట. పోసేయగానే అప్పుడు అవన్నీ నిండుతాయి. నిండిన తర్వాత మరి వీళ్ళందరికీ పుణ్యగతులు రావాలి. చంపడం అయితే చంపాడు, వాళ్ళని పాపగతుల్లో ఉంచలేడు కదా, పుణ్యగతులు రావాలి. ఏం చేయాలి, గంగని అన్ని రకాల యమునని అన్నింటి సరస్వతిని వాటి నుంచి పంపిస్తాడు. కానీ వాళ్ళకి పుణ్యగతులు దొరుకుతున్నట్టుగా ఈయనకు అనిపించదు, తన తపశక్తి ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే నర్మదా రివర్ని, అరే ఈయన శ్రీనివాస్ కూడా వెళ్ళాడయ్యా మొన్న నర్మదా రివర్కి అని చెప్పేసి ఏం చేస్తాడు, ఆ నర్మదా రివర్ని వీటి మీద నుంచి పంపిస్తాడు. పంపిగానే అప్పుడు అన్నిటికంటే ఉన్నతమైనటువంటి నర్మదా నదం అంటారు, నర్మదాని నదం అంటారు, నది అన్నారు. ఆ నర్మదా నది వెళ్ళగానే ఒక్కసారిగా వాళ్ళందరికీ పుణ్యతీర్థాలు వస్తాయి. అందుకోసం అని చెప్పి కురుక్షేత్రం అనేటటువంటిది ఒక మహోన్నతమైనటువంటి ప్రదేశంగా ఉంటుంది. అప్పుడు ఆ పరశురాముడు ఇంకా అదే ఆవేశంలో ఉంటాడు. కాకపోతే ఆయనకు గొప్ప గొప్ప శిష్యులు దొరకడము, అది భీష్ముడు లాంటి శిష్యులు దొరకడము, ఇలాంటి వాళ్ళు మహానుభావులు అందరూ దొరకడం తను చాలా సంతోషకరమైనటువంటిది. రామావతారం వచ్చిన తర్వాత రాముణ్ణి చూస్తాడు. చూసిన తర్వాత ఏదో ప్రేమ, రాముణ్ణి చంపాలని అనిపించదు. దశరథుడు చేతులు పట్టుకుంటాడు, పట్టుకొని బాబు నా కొడుకు నేను చెయ్యకు అంటాడు. కానీ రాముణ్ణి చూస్తే ముద్దొస్తుంది, 16 ఏళ్ళ వయస్సు, కానీ 14-16 ఏళ్ళ వయసు ఉంటుంది, ఆనందంగా అనిపిస్తుంది. సరే నువ్వు అక్కడేదో బాణము శివుడు ధనుస్సు ఏదో విరిచావు కదా, ఈ వైష్ణవ ధనుస్సు విరుచు అంటాడు. అనగానే విరుస్తాడు, దాన్ని ఎక్కువ పెట్టగానే అర్థమైపోతుంది పరశురాముడికి. ఇప్పుడు ఈ ఎక్కుపెట్టిన బాణం రామబాణం వృధా కాకూడదు, ఏం చేయాలి అంటాడు రాముడు. అనగానే నా పుణ్యలోకాలు నేను చేసుకున్న పుణ్యమంతా పోగొట్టు అంటాడు. మొత్తం ఆ పుణ్యలోకాల మీద వదిలేస్తాడు, మొత్తం పుణ్యం. అప్పటిదాకా తను సంపాదించిన భూమినంతా కూడా కశ్యపుడికి ఇచ్చేస్తాడు. తను సంపాదించుకున్న పుణ్యమంతా కూడా రామబాణంకి వదిలేస్తాడు. పోయి మన కేరళ దగ్గర మహేంద్ర పర్వతం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి, మహేంద్ర పర్వతం అంటే ఏంటి, హనుమంతుడు జంప్ కొడతాడు కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ని మహేంద్ర పర్వతం అంటారు. ఆ మహేంద్ర పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ కేరళలో సముద్రాన్ని బెదిరించి కొంత ప్లేసుని తీసుకున్నావయ్యా గురువాయూరు స్వామి, ఎన్ని మహత్తులు చేసినటువంటి ఓ మహానుభావ, నా రోగాన్ని పోగొట్టు, నాలో పరిణతిని తెచ్చు, నాకు మోక్షాన్ని అందించు మహానుభావ, భక్తితో నిన్ను ప్రార్థిస్తున్నాను, కపటం లేని భక్తి తప్ప నీకేది వద్దు అన్న విషయం నాకు తెలుసు మహానుభావ. అద్భుతమైనటువంటి కథలు ఇవన్నీ విన్న తర్వాత నా లోపల ఉన్నటువంటి కష్టాలు, నా లోపల ఉన్నటువంటి పాపాలు అన్నీ కూడా పరశువుతో నరికిపోయాయి. మహానుభావుడైనటువంటి పరశురాముడిలో ఉన్నటువంటి ఆ 2 గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ 2 రాముడిలో 14 గుణాలు ఉంటాయి. ఆ 14 గుణాలకు 2 గుణాలు పరశురాముడివి కలిపి 16 గుణాలతో రాముడు పరిపూర్ణుడయ్యాడు. 16 కళలు ఉన్నటువంటి పూర్ణావతారంగా రాముడు అవతరించాడు. మహానుభావ, ఇన్ని మహత్తులు చేశావు, నా రోగం తగ్గించడం నీకు చాలా చిన్న పని.
భక్తి శ్రద్ధలతో నిరంతరము నీ గురించి ఆలోచించి మనస్సులోంచి హృదయం లోతుల్లోంచి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నా కష్టములను బాధలను తొలగించు. మత్స్యావతారం ద్వారా నాకెన్నో మంచి చేశావు. వామనావతారం వింటే నాకెన్నో మంచి జరుగుతుందని చెప్పావు. పరశురామ అవతారం వింటే నా కష్టాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి అన్నావు. మహానుభావ, నన్ను ఆరోగ్యంగా ఉంచు, నన్ను ఆరోగ్యంగా ఉంచు. నా లోపల పరిణతిని పెంచు. నాకు మోక్ష మార్గం వైపు సుగమం చెయ్యి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించదని పాదము ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మొత్తం మీద అత్యద్భుతమైనటువంటి కథలు, ముఖ్యంగా ఎంతో మహత్వం ఉన్నటువంటి కథలు. శ్రీకృష్ణ లీలల తర్వాత బెస్ట్ ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్. అందుకని వీటిని మనం అలా జాగ్రత్తగా దాచుకుని గాయత్రి మేడం అడిగారు కాబట్టి ఆ 3ంటిని ఇవాళ మనం వివరించడం అంటూ జరిగింది. అద్భుతమైనటువంటి ఈ కథలను నారాయణ భట్టాద్రి ఏ విధంగానైతే భక్తిపూర్వకంగా కోరుకున్నాడో మనకు కూడా విన్నాం. మత్స్యావతారం ద్వారా, వామనావతార కథలు వినడం ద్వారా, పరశురామ అవతారం వినడం ద్వారా పాపముల యొక్క సమూహము కొట్టివేయబడుతుంది. ఎందుకంటే భక్తి తర్వాత జ్ఞానంలోకి తీసుకెళ్తుంది. జ్ఞానము జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం వల్ల మన పాపములన్నీ దహించుకుపోతాయి. కాబట్టి ఈరోజు విన్నటువంటి కథలు అలాగే ఆలోచిస్తూ పడుకోండి. భగవంతుడికి భక్తి తప్ప మరి ఏది వద్దు. ఇందాక మీరు చెప్పినటువంటి ఉదాహరణలో కూడా విన్నారు. కాబట్టి దయచేసి విన్న మాటలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక మనము శ్రీకృష్ణ లీలల్లోకి ప్రవేశిస్తున్నాము. ఈరోజు కాదు, ప్రవేశించబోతున్నాము. కాబట్టి ఇప్పటి వరకు విన్నటువంటి కథలలో అత్యంత ఉన్నతమైనటువంటి కథలను వినడం ద్వారా భక్తి అన్నిటికంటే గొప్పదని శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తూ ఉండండి. విన్నవే మననం చేస్తూ ఉండండి. ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ప్రతి ఘట్టాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే తీసుకుందాం. చేతులు లేపండి ఎవరైనా ఉన్న వాళ్ళకి. అడ్మిన్స్ చాలా సులభమైనటువంటి కథలు, అర్థం కాకపోవడం ఏమి ఉండదు. కానీ అయినప్పటికీ ఏమన్నా మాట్లాడాలనిపిస్తే అడగండి. జై శ్రీకృష్ణ సార్. భక్తునికి దేవుడు దాసుడు అయిపోతాడు చెప్పంటారు. కరెక్ట్. అవును భక్తిని మెచ్చి అనుభవాన్ని కోరాడు. అవును, అదే కదా మనకు బలిచక్రవర్తి విషయంలో జరిగింది కదా. సార్ ఒక్క నిమిషం సార్, రామేంద్రం పోతున్నాం, అక్కడ దర్శనం అనేది ఎట్లుంటుంది ఒక్క నిమిషం చెప్పగలుగుతా. ఈరోజు పోతున్నాం. ఓ వండర్ఫుల్ సార్, చాలా సంతోషం. చాలా అద్భుతంగా జరుగుతుంది రామేశ్వరం దర్శనము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు సముద్ర స్నానం చేయండి. సముద్ర స్నానం చేసిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళడానికి మీకు ముందు ఎంట్రన్స్ దగ్గరనే మీకు టికెట్లు అమ్ముతారు. ఆ టికెట్లని తీసుకుంటే మీరు అక్కడ ఉన్నటువంటి బావులలో వాటిలలో వాళ్ళే స్నానం చేయిస్తారు. మీరేమి బావుల్లో దిగి చేయక్కర్లేదు. అక్కడ వాళ్ళే లేపి మీకు తలకాయ మీద చల్లుతారు. మీరు ప్రత్యేకంగా కూడా ఎవరినైనా పెట్టుకోవచ్చు. స్పెషల్గా కూడా వాళ్ళు ఇస్తారు. టికెట్తో ఇచ్చేవి కొన్ని నీళ్ళే పోస్తారు. అలా కాదు, మీకు మంచిగా ప్రశాంతంగా మెల్లగా చేయాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా డబ్బు ఇస్తే దానికి కూడా వాళ్ళు తీసుకెళ్తారు. అన్ని బావులలో ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి బావులు. ఆ బావులలోంచి స్నానం చేసిన తర్వాత పరమేశ్వరుడి దర్శనం చేసుకోండి. తర్వాత సమయంని బట్టి నెక్స్ట్ డే నాడు ధనుష్కోటికి తప్పకుండా వెళ్ళండి. ధనుష్కోటి కూడా చూసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి ఇంకా మధురకి వీటికి కూడా వెళ్ళవచ్చు. మధుర లోపల నేను చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. స్పెషల్ దర్శనం మేము మామూలు దర్శనం సరిపోతుంది. స్పెషల్ దర్శనం అవసరం లేదనుకుంటా. ఉంటుంది స్పర్శ దర్శనము సమయం ఏమైనా ఉంటుందేమో. మార్నింగ్ ఏమైనా ఉండొచ్చు, కానీ మేమైతే ముట్టుకోలేదు. దేవుని దూరం నుంచే దర్శనం చేసుకున్నాం. సరిపోతుంది. దేవుని మీరు భక్తిగా ఏ అవకాశం దొరికినా భక్తితోటి అలా పెట్టుకోండి భగవంతుణ్ణి, సరిపోతుంది. జై శ్రీకృష్ణ. మీకు శుభం జరుగుగాక. మీ యాత్రలో మంచి కథ విని మంచిగా బయలుదేరుతున్నారు. అంతా శుభం కలుగును. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఈరోజు ప్రశ్నలు, చాలామంది చేతులు లేపినట్టున్నారు. ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. ఉదయలక్ష్మి గారు, టీవీ మణి గారు, తర్వాత చాలామంది. జై శ్రీకృష్ణ మేడం. సార్ ఇవాళ ఈ 3 కథలు ఇంతకుముందు చిన్నగా చెప్పారు మీరు, కానీ ఇవాళ చక్కగా ఒకే ఫ్లోలోని అంత అద్భుతంగా అనిపించింది సార్. ఒకేసారి వింటాం. అండ్ ద కీ పాయింట్ ఇస్ భక్తికి ఎలాగ దేవుడు లొంగిపోతాడు అన్నది ఈ
చాలా అద్భుతంగా అనిపించింది సార్. చాలా హ్యాపీ అనిపించింది. కరెక్ట్, అది మటుకు నిజం. విజువలైజేషన్ అనేది కూడా ప్రతి కథలోనే ఆ పాత్రని విజువలైజ్ చేసుకోగలిసాము. అది చాలా హ్యాపీ అనిపించింది సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరి వల్ల నాకు అవకాశం వచ్చింది కదా, మరోసారి చెప్పుకోగలిగే అవకాశం వచ్చింది. అందులో ఇంత అద్భుతమైనటువంటి కథలు తెలుసుకోవడం మనకు కూడా అవకాశమే కదా. జై శ్రీకృష్ణ. టీవీ మణి గారు, అరుణ గారు, ఉదయలక్ష్మి గారు, ముగ్గురు అన్మ్యూట్ చేసాం మనము. సుష్మిత గారు, టీవీ మణి గారు ఫస్ట్ చెప్పండి. సుష్మిత. జై శ్రీకృష్ణ. శుక్రాచార్యుల వారికి మృత సంజీవని అని అన్నారు కదా మంత్రం అని, అంటే ఏంటండి? మృత సంజీవిని అంటే ఇంతకుముందు ఆయన ఏంటంటే చనిపోయిన వాళ్ళందరినీ కూడా బతికించేవాడు అన్నమాట. మనం ఇంతకుముందు గత 2 వారాల 3 వారాల కింద తెలుసుకున్నది ఏంటంటే ఆయన దగ్గర మృత సంజీవిని ఉండడం వల్ల ఏమైంది, చనిపోయిన వాళ్ళందరినీ ఆయన మంత్రం చదివితే బతికేసేవాళ్ళు, ఇటు దేవతలేమో చనిపోయేవాళ్ళు. సో మాటకి ఈయనేంది ఒక్కొక్కరిని పిలవడము, వాళ్ళ దగ్గర మృత సంజీవిని చదవడము, వాళ్ళు బతికేవాళ్ళు అన్నమాట. సో ఆ విధంగా రాక్షసులకేమో ఎక్స్ట్రా శక్తి ఉండేది, దేవతలకేమో ఏ విధమైన శక్తి ఉండేది కాదు. అందుకని చెప్పి దేవతలు రాక్షసులు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి మనం అమృతం తాగుదాము, అమృతం తాగితే అప్పుడు మాటకి ఆయనకు మృత సంజీవిని చదివే అవకాశం ఉండదు, మాకు కూడా ఏమి ప్రాబ్లం ఉండదు, మేము కూడా ఇలా మాటకి చనిపోవడము పుట్టడం ఇది దేవతలము మేము, సో ఇద్దరం కలిసి అన్నదమ్ములమే కదా, సాగర మథనం చేద్దాము అని చెప్పి సాగర మథనం చేస్తారు. చేసి మోసగించేసి విష్ణుమూర్తి ఏం చేస్తాడు, జగన్మోహిని రూపం లోపల అమృతాన్ని దేవతలకు అందిస్తాడు అన్నమాట. అయితే రాక్షసులకేం ప్రాబ్లం కాదు, రాక్షసులలో చాలామంది దెబ్బలు తింటారు, చనిపోతారు, వాళ్ళందరినీ మళ్ళీ ఈయన ఒక్కొక్కరిని ఇండివిజువల్గా బతికిస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఈ అమృతం సాధించే ముందే బృహస్పతి తన కుమారుడైనటువంటి కచుడిని శుక్రాచార్యుడి దగ్గరికి పంపిస్తాడు. శుక్రాచార్యుడికి ఒక కూతురు ఉంటుంది దేవయాని అని చెప్పేసి. ఆమె దేవయాని ఏంటంటే హైలీ ఎమోషనల్ గర్ల్ అన్నమాట. బ్రాహ్మణ్కి పుట్టినప్పటికీ కూడా రాక్షస సంతానం వల్ల కొంత ఆమె లోపల కొంత ఆ ప్రవృత్తి ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే ఆమె కచుడిని ప్రేమిస్తుంది, కానీ గురువు కూతురు కాబట్టి ఆమె తనకు చెల్లెలతోటి సమానము అని అతను పెళ్లి చేసుకోడు. అప్పుడు ఇద్దరు ఒకరికొకరు శాపాలు పెట్టుకుంటారు. సరే, మొత్తం మీద అతను మృత సంజీవిని నేర్చుకుంటాడు. అదొక పెద్ద కథ, ఇంకెప్పుడైనా తెలుసుకుందాం మనం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ మేడం. గురువు గారు అనక్కర్లేదు, శ్రీనివాస్ అంటే చెప్పండి. అరుణ గారు. మొట్టమొదటిగా ఇంతవరకు ఏదో చదువుతున్నాను, ఏదో లలిత, ఏదో విష్ణు చదువుతున్నాను, నాకు ఒక మంచి వరం గాయత్రి మేడం క్లాస్ లో దొరకడం. ఆవిడ దగ్గర వచ్చినాక మీ ప్రవచనం వినడంలో ఇంతవరకు సార్ భక్తి అంటే ఏదో తిరుపతి ప్రతి ఏడు వెళ్ళిపోతున్నాం, దర్శనం చేసేస్తున్నాం, వచ్చేస్తున్నాం. ఇప్పుడు దగ్గర ఉన్న గుడికి కూడా ఎలా వెళ్ళాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత ప్రేమతో మనం దేవుణ్ణి సేవించాలి. అసలు గురువుగారు నిజంగా చెప్తున్నారు, నారాయణీయం నేర్చుకునేక కోపం నాకు చాలా ఎక్కువగా ఉండేదండి. నేను ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జూన్ వరకు కోపాన్ని మెల్లమెల్లగా తగ్గించుకోవడం, గాయత్రి మేడం గారు పాట వింటేనే సగం కోపం తగ్గిపోయినట్టు అనిపిస్తుందండి. ఆ తర్వాత 3 ప్రవచనాలు వచ్చాయి గురువు గారు మీ దగ్గర. అంటే కథలో మేము చదివేస్తాము, చదివినది వేరు, వినికిడి శక్తి వేరండి. అసలు అంటే కోపంగా ఉంటే మనం ఎట్లా నాశనం అయిపోతాం అనేది చెప్తున్నారు. పరశురాములంత వారికే ఇది అవ్వలేదు, అందులో సూక్ష్మంలో సూక్ష్మం మనం ఎంత గురువు గారు. అసలు మిమ్మల్ని మీ ప్రవచనం అంటే చాలా ప్రవచనాలు వింటున్నాం, హరే కృష్ణ అందరివి వింటున్నాం. ఎందుకనంటే నాకు అలా అనిపించింది, ఈరోజు దగ్గర ఉన్న గుడికి కూడా ఎంత నియమబద్ధలతో వెళ్ళాలి. అసలు అంటే పక్క వాళ్ళకి చీమ అంటే చెప్పారండి పెద్దలు అమ్మలు అందరూ, చీమకు హాని చేయకూడదు అంటే అని చెప్పారు. అది నేను కావట్లేదు, చీమకి ఎందుకు హాని చేస్తే ఏమవుతుంది అనేది కూడా నాకేంటో అంత సూక్ష్మంగా అనిపించింది ఈరోజు మీరు చెప్పిన ఇది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ధన్యవాదాలు గాయత్రి మేడంకి, శ్రీనివాస గారికి. జై శ్రీకృష్ణ. టీవీ మణి గారు. లేదండి, కాశీగంగా తీసుకుని వెళ్తే రామేశ్వరంలో అభిషేకానికి ఉమ్మన్ దగ్గర కూర్చోబెట్టి చేయిస్తారండి. అక్కడ అంతకంటే దగ్గర దర్శనం దొరకదు. అదే స్పర్శ దర్శనం నేను కూడా వెళ్ళినప్పుడు చేయలేదు. మీరు అన్నట్టుగా కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే ఆ నీళ్ళని చల్లడానికి ఎర్లియస్ట్ గడప వరకు పర్మిషన్ ఇస్తారు. కరెక్ట్, గడప దగ్గర కూర్చోబెడతారు. మనం వాళ్ళ అభిషేకం చేసినంతసేపు అక్కడ ఉండొచ్చు, మనం తెచ్చి నీళ్ళు పోయి పోస్తాం. కరెక్ట్, అక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుంది. వండర్ఫుల్ ప్లేస్. గుళ్ళు అవన్నీ కూడా అక్కడ అభిషేకాలు కానీ చాలా బాగుంటుంది. చాలా పెద్ద ఆలయం కూడా, చాలా బ్యూటిఫుల్ ఆలయం, చాలా పెద్దది, చాలా బాగుంటుంది.
ఇవాళ మాత్రం పరవశం అయిపోయారు మీరు నో ఇది అమేజింగ్ స్టోరీ అసలు. అంటే ఏంటంటే మనము భక్తి లేనిది ఇవన్నీ, అందుకే నేను చెప్పిన మార్కుల సిస్టమ్ ఎందుకు పెట్టానంటే ఈసారి నుంచి అందరూ మార్కులు వేసుకుని వెళ్తారు దేవాలయంకి, ఎవరిది వాళ్ళు మార్కులు వేసుకొని మైనస్ వచ్చిందా ప్లస్ వచ్చిందా చూసుకుంటారు అని. కాకపోతే ఇవాళ ఏం చేశారంటే జనాలు మార్కులు క్యాలిక్యులేట్ చేయండి అంటే నిద్రలు పోయారు, శుభ్రంగా నిద్రలు పోయారు. మైనసే వస్తుందండి, ఎందుకంటే మనం చేసే ఖచ్చితంగా చేశారు సార్. మ్యాథ్స్ అంతా మరి గుర్తొచ్చేసింది సార్. చక్కగా చేశారు సార్. I became like a child. జై శ్రీకృష్ణ. మనం చేసిన తప్పులు ఎక్కువ ఉంటాయి, పుణ్యం తక్కువ ఉంటుంది. అది 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 అదే మన మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే అది తగ్గించుకుని కనీసం 100 పాయింట్లతో బయటికి రాగలిగితే చాలు, అది మనకు మెయిన్ ఉద్దేశము. జై శ్రీకృష్ణ. జై శ్రీ. చందు గారు తర్వాత మంచేపల్లి పద్మ గారు. ముందు చందు కళ గారు, తర్వాత మంచేపల్లి పద్మ గారు. చెప్పండి చందు గారు. నమస్తే మేడం. రామేశ్వరం కానీ వాళ్ళు రేపు పూజ తీసుకొని మేము వేస్తామని తీసుకున్నానండి. కరెక్ట్ లేదు, అక్కడ లేదు. మేము వెళ్ళినప్పుడు కూడా స్పర్శనాదర్శనం దొరకలేదు. కరెక్ట్. జై శ్రీ. ఇంకోటి మ్యాథ్స్ రామో విగ్రహ ధర్మ అంటారు కానీ గాయత్రి మేడం సహనానికి మారిపోయారు. సహనం అంటే మే క్లాస్ తప్ప చాలా సార్లు కోపం వస్తూ ఉంటుంది కానీ ఆవిడకి ఇంత సహనమా నిజంగా ఆవిడ చెప్పడం ఆవిడ దొరకడం మా అదృష్టం. పెట్టడం కూడా మా చాలా ధన్యవాదాలు. వండర్ఫుల్, ధన్యవాదాలు. పద్మ గారు, మంచేపల్లి పద్మ గారు. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ మేడం. మీ కథలు చాలా బాగుందండి, చాలా బాగా వినే కొద్ది వినాలనిపిస్తుంది. నేను కూడా విష్ణుమూర్తి భక్తురాలనండి. ఈ ప్రశ్న అడిగానని విమర్శకురాలని అనుకోవద్దు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ గురువు గారు. 2 అడుగులు, ఒక అడుగు భూమిని కొలిచారు, ఒక అడుగును ఆకాశాన్ని కొలిచినప్పుడు భూమి మీదే బలిచక్రవర్తి ఉన్నారు కదండి. భూమి మీద లేరు ఆయన, భూమి మీద లేరు ఆయన, స్వర్గలోకంలో ఉన్నారు. ఆయన స్వర్గలోకంలో ఉన్నారు గురువు గారు. స్వర్గలోకం కూడా ఆకాశంలోనే ఉంటుంది కదండి. కాదు, ఓం భూహు ఓం భువః ఓం సువః. అవునా? సువః అంటే స్వర్గలోకము. తర్వాత ఓం జనః ఓం తపః ఓం మహః ఇవన్నీ ఉంటాయి కదా, సత్యలోకం వరకు ఉంటుందన్నమాట. సో ఆయన ఏం చేశాడు, కింద ఉన్న లోకాలు పాతాళ లోకం తప్ప ఇంతవరకు ఒక హాఫ్ ఏమో కింది వరకు పెట్టుకున్నారు, ఇంకొక పాదమేమో పైకి పెట్టారు. అంటే అడుగులు అంటే ఏంటి, మేజర్ చేసి ఇస్తారు. నాకు 3 అడుగుల స్థలం ఇవ్వాలంటే మనం ఏం చేస్తాం, 1, 2, 3 అని చెప్పి మేజర్ చేసి ఇస్తాము. ఆయన ఏం చేశారు, స్వర్గం నుంచి భూమి వరకు మొత్తం ఆక్యుపై చేశారు. స్వర్గం పైన ఉన్నటువంటి ఓం భూహు ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం అవన్నీ కవర్ చేసేసారు. కవర్ చేసి ఇప్పుడు మూడోది నేను ఏం చేయాలి, మూడోది ఎక్కడ పెట్టాలి అని అంటే అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, నేను భూమి అంటే ఈ పైన ఉన్న 7 లోకాలలో ఉండే అవకాశం లేదు. ఇప్పుడు మనం ఉన్నది ఊర్ధ్వలోకాలలో, మనం అదృష్టవంతులం. అధహలోకాలలోకి తొక్కేశాడు ఆయనని. జై శ్రీకృష్ణ. అందుకోసమే అతల సుతల అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ సుతలంలోకి తొక్కేశాడు అనమాట ఆయనని. తొక్కేసి అక్కడ మంచి అద్భుతమైనటువంటి క్యాపిటల్ కట్టించాము. మయుడు వచ్చి అద్భుతమైనటువంటి క్యాపిటల్ కట్టాడు. ఆ క్యాపిటల్ నువ్వే తీసుకో, ఆ రాజధానిని నువ్వే తీసుకో, ఆనందంగా ఉండు, స్వర్గలోకం నీకు ఇస్తా, నేను టైం వచ్చినప్పుడు ఇస్తాను, ఇప్పుడు ఈ మన్వంతరంలో కాదు, వచ్చే మన్వంతరంలో నువ్వే అవుదువు అని చెప్తారు. జై శ్రీకృష్ణ. అంటే పాతాళంలో స్వామివారి పాదాన్ని పూజిస్తారని చెప్తారు కదండి, అంటే పాతాళానికి తొక్కినట్టేనండి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు, అంటే సుతల లోకంలోకి పంపించేస్తాడు అన్నమాట. ఇటు పైనేమో పాదం కడిగింది పైన బ్రహ్మలోకం లోపల పాదం కడుగుతాడు. బ్రహ్మలోకం లోపల సత్యలోకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రహ్మదేవుడు పాదాలు కడుగుతాడు. కడిగేసరికి ఏమవుతుంది, అందుకే బ్రహ్మ కడిగిన పాదము అంటారు. ఆ కడిగినటువంటి పాదమే, ఆ పాదాల మించి వచ్చినటువంటి నీరే మనం గంగగా భావిస్తున్నాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నేను అనంతలక్ష్మి గారి వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. సార్ చెప్పండి. మేడం నన్ను కూడా విడమన్నారనమాట, నేను విన్నాను. అంటే భక్తి గొప్పదా భగవంతుడు గొప్పవాడా అంటే భక్తి గొప్పది అనుకుంటాను నేను. ఎందుకంటే భక్తికి భగవంతుడు పరవశుడు అవుతాడు, బద్ధుడు అవుతాడు. కాబట్టి మీరు చెప్పిన విధానం అంటే నాకు కళ్ళను కట్టినట్టు వామన అవతారం కానీ, లేదంటే ఇప్పుడు చిత్ర మత్స్యావతారం కానీ, పరశురామ అవతారం కానీ చాలా చక్కగా అనిపించింది. మళ్ళా అంటే నేను ఇంతకుముందు ఈయన
కోటేశ్వర గారు, చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు కూడా వినేవాడిని. ఆయన అంటే ఒక్కొక్క అవతారం వింటూ ఉంటే మనిషికి ఏ మార్పులు జరుగుతాయి, మనకి ఎంత మంచి జరుగుతుందని చెప్తూ ఉండేవారు. కానీ మీరు చెప్పిన తర్వాత వామన అవతారం వింటుంటే అంటే సూర్యుడు ఫస్ట్ ఆయనకు గొడుగులా వచ్చి మరలా ఆయనకి కాలే అందలాగా అయిపోయాడని చెప్తుంటే నిజంగా అది నా కళ్ళ ముందు కదలాడినట్టు అనిపించిందండి. ఆ వర్ణన చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఫర్ అలొకేటెడ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్స్ లాట్ ఫర్ ద ఫీడ్బ్యాక్ సార్, రియల్లీ అప్రిషియేట్ ఇట్. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ సార్ నాది, ఇప్పుడు మన ఈయన కార్తవీర్యార్జునుడు ఉన్నారు కదా, ఆయన దత్తోపాసన ద్వారా ఈ 1000 చేతులు పొందాడు అనేది ఒక చోట చదువుకున్నారు. కరెక్టే, అది కరెక్ట్. కానీ ఆయన స్వయంగా అంటే దత్త ఉపాసన ద్వారా కాదు, శివ ఉపాసన ద్వారానే పొందుతాడు. ఆయన కూడా శివుడు మహాభక్తుడు. అయితే దత్తాత్రేయుడు యొక్క గొప్ప శిష్యులలో ఈయన ఒకడు. దత్తాత్రేయుడిది అన్వేషిక అనేటటువంటి ఒక విద్య ఉంది. ఆ విద్యని తీసుకున్న కొద్ది మందిలో మహానుభావుడు కార్తవీర్యార్జునుడు ఒకడు. అందుకే మీరు ఒక మాట వినుంటారు, ఏదన్నా పోతే వస్తువు పోతే కార్తవీర్యార్జునుడి మంత్రం చదువుతాం. వాట్ ఈజ్ అన్వేషిక? వాట్ ఈజ్ అన్వేషిక? సంథింగ్ దట్ యు సెర్చ్ ఫర్. అదన్నమాట. అది ఏదన్నా అంటే సో ఏంటంటే మనం దేని గురించి వెతుకుతాము? వి సెర్చ్ ఫర్ పీస్, వి సెర్చ్ ఫర్ మోక్ష. అది అక్కడ మనకు దొరుకుతుంది అన్నమాట. సో అందుకు కార్తవీర్యార్జునుడు మహానుభావుడు, కానీ ఒక తప్పు చేశాడు. అట్ ద సేమ్ టైం పరశురాముడు కూడా ఆవేశ అవతారం. అలా జరిగిపోయింది అది. అది తిరుపతి వర్ణన కూడా చాలా బాగా నచ్చింది గురుజీ. ఎందుకంటే లాస్ట్ టైం మేము అంటే మా వైఫ్ అండ్ హస్బెండ్ లాస్ట్ టైం దక్షిణాది తీర్థయాత్రలు అన్ని తిరిగి వచ్చాము. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు మాకు టికెట్లు లభించక మేము ఆ స్వామికి దండం పెట్టుకుని దర్శనం లోపలికి చేసుకోకుండా కొంచెం బాధతోటే బయటకు వచ్చేస్తాం యాక్చువల్ గా చెప్పాలంటే. కానీ ఇప్పుడు మీరు వర్ణించిన తీరు చూస్తుంటే అంటే నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి మేము దర్శించుకొచ్చినట్టు అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, రియల్లీ అప్రిషియేట్ ఇట్. అదేనండి, వెంకటరామూర్తి గురించి తిరుపతి గురించి చెప్పారు. మాకు ఇద్దరు బోర్డు నేర్చుకున్నాము. గుడికి వెళ్తే ఎలా ప్రవర్తించాలా, ఎలా మన మనసు పెట్టుకోవాలా, ఎలా దేవుడికి దండం పెట్టుకోవాలా, ఎన్ని చూసినా ప్లస్ తక్కువ వచ్చాయి, మైనస్ ఎక్కువ వచ్చాయి. ఇంకా అంత బాగా చెప్పారండి గురుజీ. నమస్తే అండి. జై శ్రీకృష్ణ. సార్ మీరు లాస్ట్ టైం రామావతారం చెప్పినప్పుడు మొత్తం చెప్పారు కదా సార్, అంటే కొద్దిగా గట్టిగా చెప్తారా? మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ఐ విల్ ఆల్సో ట్రై టు ఇంక్రీజ్ యువర్ వాయిస్ ఎ లిటిల్ బిట్. యా, మాట్లాడండి ఇప్పుడు ఒకసారి. నేను కూడా మీది వాయిస్ ఇంక్రీజ్ చేశాను. ఓకే సార్. నౌ ఐ యామ్ షూర్ ఐ కెన్ హియర్. యా, ప్లీజ్ కంటిన్యూ. రామావతారం గురించి చెప్పినప్పుడు ఆత్మ పరమాత్మతో కలవటం అని చెప్పారు కదా, అలాగే ఈ రోజు కూడా ఈ అవతారాల్లో కూడా తత్వం ఏమైనా చెప్తారా సార్? షూర్, తప్పకుండా. మంచి ప్రశ్న అడిగారు మీరు. విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ప్రతి అవతారంలో కూడా ఒక అర్థం ఉంటుంది. మత్స్యావతారం ఏంటి? ముందుగా ఈ ప్రపంచం మొత్తము కూడా నీళ్ళలోంచి తయారైంది అని చెప్పేదాన్ని మత్స్యావతారం అంటారు. అంటే ముందుగా అందరము నీళ్ళలోంచి వచ్చాము. తర్వాత కూర్మ అవతారము, కాస్త నీళ్ళలో కాస్త బయట కూడా ఉండవచ్చు. తర్వాత వరాహ అవతారము, నీళ్ళలో ఉంటుంది, బయట ఉంటుంది. జంతువు రూపంలో, చేప రూపంలోంచి జంతువు రూపంలోకి వచ్చాం. జంతువు రూపంలోంచి సగం మనిషి సగం జంతువు రూపమైనటువంటి నరసింహస్వామి రూపంలోకి వచ్చాం. సగం మనిషి నుంచి బాలుడైనటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన వామనుడుగా పరివర్తన చెందాం. పెరిగాం, పెద్దయ్యాం. పరశురాముడిలాగా యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఆవేశంలో ఉంటారో ఆ ఆవేశ అవతారమైనటువంటి పరశురాముడి గురించి తెలుసుకున్నాం. తర్వాత మన లోపల ఎవల్యూషన్ ఏం జరిగిందంటే ధర్మబద్ధమైనటువంటి జీవితం, అది గృహస్థాశ్రమము అనేటటువంటి రామ అవతారం గురించి తెలుసుకుంటాం. తర్వాత అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ధ్యానము అనేటటువంటి, శాంతిని సాధించాలంటే భగవంతుడి మార్గమే గొప్పది. దానికి ముందుగా ప్రేమ మార్గము శ్రీకృష్ణుడు ప్రసాదించాడు. శ్రీకృష్ణుడే మనకు రాజయోగాన్ని కూడా ప్రసాదించాడు. చివరిగా మనము మోక్షాన్ని సాధిస్తూ సాధిస్తూ భగవంతుడిలో లయమైపోతాము. అదే కల్కి అవతారము. ఈ విధంగా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఏదైతే ఉందో, మనకు మనిషి కోతి నుంచి పుట్టాడు, ఇలా 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 వంగాడు అంటే కాదు. చేప నుంచి జంతువులాగా మారాడు. జంతువు నుంచి సగం మనిషి సగం జంతువు. సగం మనిషి నుంచి బాలుడైనటువంటి వామనావతారము.
వామన అవతారం నుంచి మనము ఆవేశ అవతారంలోకి వచ్చాము. అంటే మెల్లమెల్లగా ఎదిగిన తర్వాత 20 ఏళ్ళకి ఎలా ఉంటాం మనం ఆవేశంగా, ఆ అవతారంలోకి వచ్చాము. తర్వాత గృహస్థ అవతారం అంటే రాముడి అవతారము. తర్వాత పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం సాధిస్తూ ధ్యానయోగము ఉత్తర గీత ద్వారా మనకు అందించినటువంటి శ్రీ మహానుభావుడు కృష్ణుడు, ఆయన అవతారం గురించి తెలుసుకున్నాము. తర్వాత భగవంతుడిలో లయమైపోవడమే సమాధి. ఈ అవతారాలన్నిటిది ఒకటే, మన లోపల పరివర్తన రావాలి. వామన అవతారంలో మనం ఏం తెలుసుకున్నాం? ఎక్కడైనా కూడా గర్వం పనికిరాదు. అర్హత లేని దాని గురించి మనము ఆరాటపడకూడదు. తర్వాత భగవంతుడి దగ్గర బలిచక్రవర్తి ఏమంటాడు? ఆడిన మాట తప్పకూడదు, ధర్మం తప్పకూడదు, యుద్ధంలో వెనక్కి వెళ్ళకూడదు, అలాగే ఆడిన మాట తప్పకూడదు. సో మనము జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి గొప్ప లక్షణాలు. ఇంకా ఏం తెలుసుకున్నాము? భగవంతుడిని కనుక ప్రేమిస్తే ఆయన మనకు వశం అవుతాడు. అంటే ఏమిటంటే మనము ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే, అహంకారాన్ని వదిలేసి భగవంతుడికి పూర్తి శరణాగతి పొందితే మాత్రమే భగవంతుడు తన లోపల చేర్చుకోవడమే కాకుండా మన ఇంటి బయట నిలబడతాడు. భగవంతుడి కోసం ఎక్కడో వెళ్ళక్కర్లే. మొకో కహా డూండేరే బందే మైతో తేరే పాస్మే, భగవంతుడు నీ దగ్గరే ఉన్నాను అంటున్నాడు. ఆ గొప్ప విషయాన్ని మనము తెలుసుకున్నాము వామన అవతారం ద్వారా. మత్స్యావతారం ద్వారా భగవంతుడు ఏ విధంగా మనను పరీక్షలు పెడుతూ భక్తులతో ఆడుకుంటూ మన లోపల జరిగినటువంటి ఎన్నో లీలా విలాసాలను గుర్తిస్తూ, ప్రళయం జరిగినప్పుడు కూడా ఈ ప్రళయాన్ని దాటే శక్తి కేవలము భక్తులకు మాత్రమే, సాధన చేసినటువంటి వారికి మాత్రమే ప్రళయాన్ని దాటే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఈ విషయాన్ని మనము అక్కడ తెలుసుకున్నాం మత్స్యావతారంలో. పరశురామ అవతారంలో ఆవేశం ఎంత అనర్థదాయకమో తెలుసుకున్నాము. అయినప్పటికీ కూడా పితృవాక్య పరిపాలన అనేటటువంటి మహా గొప్ప విషయాన్ని తెలుసుకున్నాము. కార్తవీర్యార్జునుడు లాంటి మహానుభావుడు ఒక చిన్న తప్పు ద్వారా ఎంతగా పతనమైపోయాడు. మరి ఎంత గొప్పవాడతను పోయి దత్తాత్రేయుడి దగ్గర అన్వేషిక నేర్చుకుని వస్తాడు. అటువంటి మహానుభావుడు కూడా గర్వభంగం జరగడం ద్వారా ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి అనేవి నేర్చుకున్న తర్వాత మనం రామ అవతారంలోకి ఎంటర్ అవుతాం. రామ అవతారంలోకి వెళ్ళి ఆత్మ పరమాత్మని ఎలా చేరుకోవాలి అనేటటువంటి సాధనని చేస్తూ ఉంటాము. ఇక్కడ మన పరివర్తన, మన ప్రవర్తన ద్వారా పరివర్తన తెచ్చుకుని రామావతారంలో భగవంతుని కలుసుకుంటాము అనేటటువంటి గొప్ప తత్వాన్ని మనము తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరెంతో అద్భుతంగా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఆ సీక్వెన్స్ అదొక్కటి గుర్తుపెట్టుకుంటే గడిపెట్టి అది నెమరు వేసుకుంటే చాలు సార్, అది చెప్తా ఉంటుంది. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. సత్యరాజ్ గారు, మీకు అర్థమైందా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆత్మగుణ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. వండర్ఫుల్. చాలా అద్భుతమైన కథలు చేశాయి ఈరోజు. మీ అందరి కుటుంబాలలో కూడా సంతోషం వెళ్ళి విరియాలి. భగవంతుడికి భక్తి అనేది ముఖ్యము అన్నటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చేసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో మనము ఆ లెక్కలను గుర్తుంచుకోండి. గుడికి వెళ్ళిన ప్రతిసారి ప్రతి మాట చెప్పినటువంటి ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మాత్రమే మనం తప్పులు చేయకుండా జీవితంలో ముందుకు వెళ్తాము. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయము. తప్పక ఇవాళ చెప్పినటువంటి కథలన్నీ కూడా పడుకునే ముందు ఒకసారి మననం చేసుకుంటూ పడుకోండి. ఇంకెవరితోటి మాట్లాడకండి. జై శ్రీకృష్ణ. ఎవరికి లాస్ట్ మినిట్ ప్రశ్నలు లేకపోతే జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఈ లెక్కలు అనేది ఇప్పుడు నారాయణుడు నువ్వు పెట్టినట్టు పరీక్ష మాకు సార్. అది నారాయణుడికి అటువంటి భక్తి ఎక్కువ ఉంది, నాకంటే భక్తులు ఎవరని వినప్పుడు ఒక పాత్రలో తైలం పోసుకొని ప్రదక్షిణ చేసి నా దగ్గర రమ్మని చెప్తాడు వైకుంఠానికి. అప్పుడు నారాయణ అని ఒకసారి కూడా అన్నాడు, ఆ తైలం ఏడ కింద పడిపోతుందో అనుకుంటూనే పోతాడు. పోయి నారాయణ శిక్ష పెట్టినప్పుడు ఇది ఎందుకు ఇట్లా తెచ్చినా బాగానే ఉంది వడుకోకుండా, కానీ ఎన్నిసార్లు నన్ను స్మరించామని అడుగుతారు. ఉంటే ఒక్కసారి కూడా స్మరించాలని. అంటే ఆ వ్యవసాయదారుడు పొద్దున్న లేవగానే ఒకసారి నారాయణ అంటాడు, నాగలు పట్టినప్పుడు ఒకసారి అంటాడు, మధ్య మా అన్నం తినేటప్పుడు ఒకసారి అంటాడు, నైట్ పట్టుకునేటప్పుడు ఒకసారి అంటాడు, ఎవరి గొప్ప అని అడుగుతాడు.
అన్నట్టుగా మమ్మల్ని ప్రశ్న ఇప్పుడు మాకు ప్రశ్న వేసారు భక్తి అంటే ఎట్లుండాలి మంచిగా చెప్పారు, బాగా చెప్పారు. లెక్కలు లెక్కలు గుర్తుంచుకోవాలండి, అవి గుర్తుంచుకుంటేనే తప్పులు చేయకుండా ఉంటాం. ఎందుకంటే తప్పులు చేయడానికో ఎవరికో గొప్ప చెప్పుకోవడానికో భగవంతుడి దగ్గరికి వెళ్ళట్లేదు. మనము భగవంతుడి నుంచి విడిపోయాము, విడిపోయిన మనము భగవంతుడిలో కలవాలి. జై శ్రీకృష్ణ. ఉదయలక్ష్మి గారు ఇందాక క్వశ్చన్ ఉదయలక్ష్మి గారు ఇందాక ఒకసారి అన్మ్యూట్ చేశాను, వాడికి ఏమన్నా ప్రశ్న? జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ మేడం. ఏం లేదండి, అది అక్కడ స్ఫటికలింగం ఉంటుందండి మార్నింగ్. ఓకే. రామేశ్వరం 5:30 స్ఫటికలింగం ఉంటుంది. ఓకే, రామేశ్వరం. ఓకే ఓకే. రామేశ్వరం తర్వాత బావుల్లో వాళ్ళు వస్తుంటారండి, బకెట్ మన డబ్బులు కడితే. అవును అవును, ప్రతి బావి దగ్గర మనం నిజంగానే ఒక్కొక్క బకెట్ పోసేస్తారు. వస్తూ ఉంటారు. అవును, అది చెప్పాను. కావాలంటే మనకి ఇంకొక మనిషి కూడా ప్రత్యేకంగా వచ్చి పోస్తాడు, మనం కట్టిన టికెట్ మీద కూడా కొద్దిగా పోస్తాడు. డబ్బులు కడితే ఒక్కొక్క బకెట్ పోసేస్తారండి, బాగా తడిస్తే అసలు. కరెక్ట్. అది చెప్తామని. ఓకే, పర్ఫెక్ట్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఉన్నాయా? 1 hour 40 minutes అయింది. వీలైతే సండే నాడు మళ్ళీ జూనియర్ బ్యాచ్కి మనము చెప్పుకుంటున్నాము. వీలైన వాళ్ళు సండే నాడు కూడా జాయిన్ అవ్వగలరు. ఆ రోజు కూడా మనము, ఆ రోజు అయితే ఇవాటి కథకు కంటిన్యూయేషన్ కాదు, అది మనం వెనక నుంచి వస్తుంటాం, ముందు నుంచి వస్తూ ఉంటాము. సృష్టి ఎలా ఏర్పడింది ఏంటి, బ్రహ్మదేవుడి నుంచి ఎలా అందరూ ఏర్పడ్డారు, ఆ సృష్టి రహస్యాలు అవన్నీ కూడా తెలుసుకుంటూ స్వయంభూ మనువు యొక్క సంతానము కపిల గీత వరకు అందులో మనం చెప్పుకుంటాము. వీలైన వాళ్ళు సండే నాడు తప్పకుండా జాయిన్ అవ్వండి. జస్ట్ చెక్ ద సేమ్ గ్రూప్స్. చెప్పండి. ఈ గ్రూప్ లోనేనండి? ఇదే గ్రూప్లో వస్తుంది, మీకు నోటిఫికేషన్ రాగానే చూడండి ఒకసారి అందరూ. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. వండర్ఫుల్. మరోసారి మీ అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు సార్ చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి మేడం. వెళ్ళినప్పుడు సార్ బాటిల్ అది కాశీ నుంచి తీసుకొచ్చిన అభిషేకానికి ఇస్తే డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగితే మా వాళ్ళు మేము వెళ్ళామండి, వాళ్ళు మేము ఇచ్చాం కదండి ఇద్దరం ఒకటే అంటే, అలా కాదండి బాటిల్ గిరాటేసి అందుకే ఉంటారు. అంతే కరెక్ట్. ట్రూ కరెక్ట్. అందుకే మానసిక పూజలు ఎప్పుడు బెటరు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే స్థలాభోగం ఉంటుంది కాబట్టి అది చూసుకుంటాం. జై శ్రీకృష్ణ. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా ఇంతసేపు విన్నారు. ఈరోజు తెలుసుకున్నటువంటి అంశాలని మళ్ళీ రివిజన్ చేసుకుంటారని, ప్రశాంత చిత్తంతో భగవంతుడిని ప్రార్థిస్తారని, అనన్య భక్తి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిదని. మనం భగవద్గీత ఆల్రెడీ ప్రారంభించుకున్నాము, 2 వారాలైంది. దాన్ని ఇంకా శ్రద్ధగా వింటూ, వీలైనంతగా ప్రొనౌన్సియేషన్ లోపల కానీ భావంలో కానీ తెలుసుకుంటూ సరైనటువంటి దారిలో వెళ్తామని, ఆ శక్తిని భగవంతుడే అందించాలని, అవకాశం ఇచ్చినటువంటి గాయత్రి మేడంకి, శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ.